కృష్ణకుమారి కొంచెం చట్నీ వై. ఏంటి కృష్ణకుమారా పేరు పెట్టి పిలుస్తున్నావు? తాళెప్పుడు కట్టావురా? నువ్వు నా మేనత్త కొడుకువా నా మేనమావ కొడుకువా? పత్రం పెట్టి కొట్టానంటే చట్నీ అయిపోతావు. చట్నీ అడిగా అంతే. అది ముందే ఏడవచ్చుగా. రే ఆడి మొఖానికి చట్నీ కొట్రా. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? పిండి రుబ్బటం ఈ సంవత్సరంలో పూర్తి కదా? ఎంత రుబ్బినా పిండి మీద ఎగటం లేదక్క. ఎట్టా పుట్టావురా మగ పుట్టుక? లే తప్పుకా. ఏంట్రా చూస్తున్నావు? నీ కాళ్ళు నిగనిగలాడుతుంటేను. కళ్ళలో కారం పోస్తా సచ్చినోడా. ఈ జన్మ పాండురంగడిదిరా. ఈ కాళ్ళు, ఈ ఒళ్ళు, ఈ కళ్ళు అన్నిటి మీద టోటల్ గా ఆడియో రైట్స్, వీడియో రైట్స్ అన్ని పాండురంగడివే. తాగుపోతు వేదవా, నేనెవరనుకున్నావురా? నా పెళ్ళాలే ఇందాకే చిలక చేసేవాడు చెప్పాడు. నువ్వు ఇంటికి వెళ్లే లోపల ఎర్రగోడితో ఎవరు కనబడితే అదే నీ పెళ్ళావన్నాడు. రావే తాళి కడతాను. ఏమిటిది? ఏడుస్తున్నావా? ఏడుపుకి మన ఇంటి అడ్రస్ తెలియకూడదమ్మా. ఇంటి అడ్రస్ ఏంటి గురు? మన పేట అడ్రస్ తెలియకూడదు. తీసుకో. ఈ పేటకి రక్షకుణ్ణి నేనే, శిక్షకుణ్ణి నేనే. ఈ రోజు నుంచి ఈ పేటలో ఎవడైనా ఆడపిల్ల మీద చేయేస్తే ఆ ఆడపిల్లే సమాధానం చెబుతుంది. ఇదే నా జడ్జిమెంట్. నాకు సాధ్యము వాయించేస్తాను. పాండు ఎక్కడా? లోపలున్నాడు, వెళ్ళండి. నెంబర్ 2. ఎస్ సార్. వెళ్ళి తీసుకురా. అమ్మో, హెడ్ గా మీరు వెళ్తేనే బాగుంటుంది సార్. హెడ్ గా ఆర్డర్ చేస్తున్నాను, వెళ్ళి తీసుకురా. వెళ్ళు. ఎస్ సార్. ఏమైందిరా? అని చోట తన్నాడు సార్. హెడ్ గా మీరు వెళ్ళండి సార్. నెంబర్ 9 and 4 అందరం కలిసి వెళ్దాం. తోకల ముందర వెళ్ళండి, హెడ్ గా నేను వెనకాల ధైర్యం ఇస్తాను. కమాన్ మార్చ్. సార్. లెఫ్ట్ రైట్. కుట్టరాని చోట గుద్దాడు సార్. కొట్టరాని చోట కొట్టాడు సార్. తొన్నరాని చోట తన్నాడు సార్. కుమరాన్ చోట కొమ్మలేదా? రాస్కెల్స్, కాకి బట్టలు వేసుకొని పారిపోయి వస్తారా? అనండి. పాండు ఏంటి శివరవుతున్నారు? పొద్దున్నే నిద్ర లేకుండా సుప్రభాతం పాడారు. మన ప్రతాపం చూపించాం. ఏయ్, అది నా కుర్చీ. అసెంబ్లీలో కుర్చీలకే దిక్కులేదు. నీ డొక్కు కుర్చీకు హక్క. ఏ రైటర్, ఎఫ్ఐఆర్ తీసుకురా. ఎస్ సార్. ఏం రాస్తావు? నాగరాజు అనే కుర్రాన్ని మీరు తన్నినందుకు. వీళ్ళని తన్నినందుకని రాసుకోవచ్చుగా. ఏ పరువు పోతుందా? ఏంటి అలా చూస్తున్నావు? ఫాలో అయ్యావా? నీ చూపు చూస్తే నన్ను ఎన్కౌంటర్ లో వేసేయాలనుంది కదూ. నేను ఫాలో అవుతున్నా. నీ కోరికలేం తీరవు. కోర్టులో కలుసుకుందాం. యువర్ ఆనర్, ముద్దాయి పాండు ఒక వీధి రౌడీ. అలా నీతో ఎవడన్నాడో చెప్పు. సాయంత్రానికి కేరా శ్మశానం అయిపోతాడు. కోర్టులో అలా మాట్లాడకూడదు. నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడొచ్చా? నీ తరఫున ఎవరైనా లాయర్ ఉన్నారా? యువర్ ఆనర్, అతనికి అభ్యంతరం లేకపోతే డిఫెన్స్ తరపున నేను వాదిస్తాను. లైఫ్ లో డిఫెన్స్ అఫెన్స్ రెండూ నాకు అలవాటే. మా పేటలో నేనే జడ్జిని. 5వ తరగతి తెలివితేటలతో తీర్పులు చెబుతుంటాను. నాకు ఇంకొకళ్ళ బుర్ర సాయం అక్కర్లేదు. విన్నారా యువర్ ఆనర్ అతని జవాబు? ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నాడన్నమాట. ఆ ధైర్యంతోనే అమాయకుడైన నాగరాజుని ఏంటి
వాడు అమాయకుడా? ఏది బాబు, నీ ముఖం ఒకసారి చూపించు. నువ్వు లాయట చదివావయ్యా. వాడి ముఖం చూస్తే అలా అనిపిస్తుందా నీకు? ఎంత పుచ్చుకున్నావేమిటి? దిస్ ఈస్ వెరీ వెరీ డ్యామేజింగ్ స్టేట్మెంట్. నేను ఇతని మీద డిఫమేషన్ కేసు వేస్తాను. ఒక లాయర్ని పట్టుకుని అందులో మీ సమస్యల్లో పట్టుకుని పట్టుకుని ఏం చేస్తావు? లాయర్ని పట్టుకుంటాట, లాయర్ని. ఏమి నీకేమవుతుంది? నా భార్య చేయి పట్టుకుంటావా? ఏ నన్ను ఎందుకు కొట్టాడండి? అతని భార్యను పట్టుకుని లాగినందుకు. లా చదువుకున్న ఈ లాయర్ గారు కోర్టుని మర్చిపోయి తన పెళ్ళాన్ని చేయి పట్టుకున్నానని నన్ను కొట్టాడే. 5వ తరగతి చదువుకున్న నేను నడి బజార్లో నా చెల్లెల్ని అల్లరి పెడుతుంటే చెత్త కొట్టుడు కొట్టక ఇంకేం చేయాలండి? ఈ పుస్తకాలు సెక్షన్లు ఇవాళ రాసుకున్నారు. కంట్లో ఉప్పును ఊస్తే టక్కును రెప్పలు మూసుకుంటాయి. ఎందుకు? కళ్ళని కాపాడడానికి. అలాగే తప్పు జరిగితే టక్కును నా చేయలేస్తుంది. ఎందుకు? ధర్మం కాపాడడానికి. అయినా నేను చేసింది తప్పే అనుకుంటే శిక్ష వేయండి. ఈ కేసులో పాండు తన చెల్లెలికి అవమానం జరుగుతుందన్న ఆందోళనతో నాగరాజు మీద చెయ్యి చేసుకున్నాడు తప్ప అహంకారంతో రౌడీయిజంతో చెయ్యి చేసుకోలేదని నిర్ధారణ అయినందువల్ల అతన్ని విడుదల చేయడం జరిగింది. నాగరాజుకి 2000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. బాయరమ్మా, నేను నేరం చేయలేదని రుజువు చేసుకోవటానికి నీ చేయి పట్టుకు లాగాను. క్షమించు. ఇందులో నీ తప్పేం లేదు. మీ ఆయన పవర్ఫుల్ కాదు. పెళ్ళాన్ని చేయి పట్టుకు లాగినందుకు చెంపదెబ్బేమిటి? పాతేయాలి. ఆ సంగతి చెప్పు ఆయనకి. ఈయన సరే, పాటేసావండి. కోర్టు అయిపోయింది. ఎప్పుడు చదివేనా? నువ్వు అలా కాసేపు బయటికి వెళ్ళావంటే మీ అన్నయ్యకి లైన్ వేసుకుంటానుగా. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? కాళ్ళు విరక్కొడతాను. అస్సలు హాట్ లేదండి బాబు. ఏదో సరసం ఆడుకుంటారు కదా అని 5 మినిట్స్ ఛాన్స్ ఇవ్వచ్చుగా. సార్ హత్య. ఎక్కడ? ట్యాంక్ బండ్ మీద. ఎక్కడయ్యా? రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. శవం ఏది? కారేది? ఇక్కడే ఉండాలి సార్. కమిషనర్ గారిని ఇక్కడే చంపేశారు సార్. శవానికి ఏమైనా కాళ్ళు వచ్చాయా? లేదు సార్. నాగభైరవ నరసింహం గారు బావమరిది చంపడం నేను కళ్ళారా చూశాను సార్. ఆయన బామర్దే? ఎందుకు? పొద్దున్నే నరసింహ గారు మా అయ్యగారు గొడవ పడ్డారండి. మేయర్ గారు ఏదో స్థలం నరసింహ గారికి ఇచ్చారట. ఆ స్థలం ఆయనకి ఇవ్వకూడదని చెప్పి మా అయ్యగారు ఎదురు తిరిగారండి. అయితే ఇంకెవరైనా విన్నారా? ఎవరో వినలేదండి. ఆ టైంలో నేను మా అయ్యగారు తప్ప ఇంకెవరూ లేరండి. అయితే ఈ ఒక్క సాక్ష్యం చాలు. పద. ఎంత పని చేశావు బాబు. కాకి బట్టలు నిండా నెత్తురు పడింది. మా బావని అడుగు, కొత్త బట్టలు కొనిస్తాడులే. నేను తాగితే నీ నాలుక కాలిపోయేలా ఉండాలి. అర్థమైందా? అవును, ఆయన అయితే నా నాలుగెట్ట కాలుద్దే. అబ్బా, అంత వేడిగా ఉండాలని అర్థం. కూరలో ఏం చేయమంటారు సార్? ఏం చేసినా పర్వాలేదు, కానీ నేను తింటే నీ కడుపు నిండేలా ఉండాలి. ఆయన తింటే నా కడుపెట్ట నిండుద్దే. అబ్బా, అంత సుష్టుగా ఉండాలని అర్థమయ్యా. ఓ అవును, నాకు చిన్న అనుమానం. ఏంటి? ఇట్రా, ఆ, రేపు ఆయన నీతో కాపురం చేసి నన్ను సుఖపడ్డట్టు అనుకోమంటాడేమో. అంత అదృష్టం కూడానా? లేకపోతే ఏంటయ్యా, ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా అంత శుభ్రంగా ఉంటే ఆయన్ని అనుమానిస్తావా? నీ కళ్ళు పోతాయి. సార్, మీ బావమరిది గారు యూనిఫామ్ పాడు చేశారు. కొత్త యూనిఫామ్ కొనుక్కోవడానికి మీటర్ అంతా అబ్బే ఎంతండి? 15,000 కదండి. మున్సిపల్ కమిషన్ చంపినందుకే మీటర్ 15,000 అడుగుతున్నావు. రేపు మినిస్టర్ నేద్దాం అనుకుంటున్నాం. అప్పుడెంత అడుగుతా? 20తో సరిపెట్టుకో.
మీరు చల్లగా ఉండాలే గాని మీటర్ ఎంత ఇది ఏంటండి? వస్తాను. థ్యాంక్స్ బావా. అన్నయ్య వద్దన్నయ్య, ఆయన ఏం చేయొద్దు. ఇంకెప్పుడు ఆయన అలా చేయరు. నువ్వెవడివో తెలియకపోయినా, నీ అడ్రస్ ఏమిటో తెలియకపోయినా ఈ పెళ్ళెందుకు చేశానో తెలుసా? నా చెల్లెలు నిన్ను కోరుకుంది గనుక, దాని మాట నేను కాదు అనలేను గనుక. నేను పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా? తప్పుదారిన నా భార్య నా చెల్లెల్ని తోలనాడితే దాని హెడ్ షెడ్డులో పెట్టవలసి వస్తుంది గనుక. నా చెల్లెలికేమన్నా జరిగితే నేను రాక్షసున్నైపోతాను. నీకెందుకురా మద్దర్ల గురించి? హాయిగా నువ్వు నా చెల్లెలితో కాపురం చేసుకో. మద్దర్ల సంగతి ఈ నాగ భైరవ నరసింహం చూసుకుంటాడు. లేవండి, కాఫీ తీసుకొస్తాను. ముందు బెడ్ కాఫీ ఇవ్వు, తర్వాత వంటింటి కాఫీ తాగుతాను. అబ్బా, ఇంత వయసు వచ్చినా మీకు ఇంకా అల్లరిపోలేదు. ఇప్పుడు మాత్రం మనకు వయసు మించిపోయిందని. లేవండి, వాకింగ్ టైం అయింది. అప్పుడు వాకింగ్ టైం అయిందా? కృష్ణ పరంధామ వాసుదేవ విశ్వేశ్వర. పొద్దున్నే విశ్వేశ్వరుని చూద్దామనుకుంటే నీ విశ్వరూపం చూపించమంటే రంగమ్మ. పక్క మించి లేవగానే ఇక్కడే వేసుకోమన్నారు లుక్కు. అక్కడేసుకో. నాయన లార్డ్ వెంకటేశ్వర స్వామి, చైల్డ్ అయ్యప్ప, తండ్రి బోల్డ్ రామచంద్ర ఈ ఫేస్ ఆ ఫిగర్ ఇచ్చారు. మీకు అసలు ఉందా అని. సారీ. కాకి ముక్కుకు దొండ పండు అనే మాటను మా దొంటను చూసే కదా పెన్నాలతో రాయించారు. అది ఎప్పుడు ఎవరి కళ్ళల్లో కళ్ళు కలిపేస్తుందో అన్న డౌట్ గుండెల్లో అవుట్లు పేలుస్తుంటే నంబర్ డిస్కు సిండ్రాన్ అనే జబ్బు వచ్చిందని అక్కడ పోలీస్ స్టేషన్ లో లాంగ్ లీవ్ పెట్టి ఇక్కడ బెడ్ పోస్ట్ లో కంటిన్యూ అవుతున్నారు. తండ్రులారా, అక్కలారా, మీరే రక్షించండి. సీతక్క పువ్వు ఇచ్చింది. ఇది రంగి జల్లో పెడతాను. నేను సేఫ్. వస్తానా. మీరెక్కడికి? మెట్లెక్కి దిగేసరికి లంబర్ డిస్క్ సెంట్రాను నే పోయించుకుంటాలే. నువ్వెందుకు నన్ను పువ్వు పెట్టనిస్తావే? నేనే పెట్టుకుంటాను. నేను తెచ్చిన మిల్క్ తాగి మీరు నిగనిగలు ఆడిపోతున్నారు. ఒరేయ్, నా పెళ్ళం నిగల సంగతి నీకెందుకురా? ఈ రోజు నుంచి గిద్దెడు పాలు చాలు. అదేంటండి చెంబు నుంచి గిద్దడికి జారారు? 4 నెలల నుంచి ఆయన డ్యూటీకి వెళ్ళడం లేదు కదా, డబ్బులు లేవు, వద్దులే. పోయించుకోండి. మీకు నాకు మధ్య డబ్బులేటి? మీరు నా పాత ఖాతా. విన్నారా? నా పెళ్ళం వాడికి పాత కాతంట. రంగమ్మగారు వస్తున్నా. ఏంటి? కూరగాయలు తెచ్చా, తీసుకోండి. అబ్బా, ఎంత లేతగా ఉందో. 2 పుట్ల పనికొస్తుంది. పొద్దున సాయంత్రం తినొచ్చు. అవును, ఎంత కొన్నా? కొంతమా చెత్త మార్కెట్ లో కొన్నాను అనుకుంటున్నారా? నరసింహం గారు కూడా పాకి పీకి తెచ్చా. ఒరే నా పింకిరు. ఇది సరే, అది తెచ్చావా? తెచ్చా. అబ్బా, ఇప్పుడొద్దు, ఒక పావు గంట అయ్యాకరా. ఎందుకు? నాకేమో వంకాయలంటే ప్రాణం. ఆయన కోపం, వండనివ్వరు తిననివ్వరు. అందుకని ఆయన హాస్పిటల్కి వెళ్ళాక నీ వండుకు తింటాను. నీకు కూడా కొంచెం పెడతలే. అలాగే నేనడి వెళ్తానురా, వెళ్తాను. ఇక్కడ నా కాపురం టింబర్ డిస్క్ అయిపోతుంది. నీ పెనుమిటి ఈ పెనుమిటి పిల్లలకి లైన్ వేస్తున్నాడు, అందుకే లాడ్తో కొడుతున్నాడు. నీ పెళ్ళాం దగ్గర ఉన్నావు, నా దగ్గర లేవు. అందుకే ఓ ఆశలు పెట్టుకున్నాడు. అయినా రోజు అనుమానించే మోడితే ఎట్టా కాపురం చేస్తున్నావు అమ్మా? నువ్వు ఇంటికి పదా, నీ పని చెప్తాను. చచ్చినోడా. ఇదేంటి గురు ఇక్కడ కూర్చున్నావు? ఫ్యామిలీ రూమ్ లో పదా, ఫ్యామిలీ టైప్ లో టిఫిన్ పెడతా. దానికి ఇంకా టైం ఉందిలే, ముందు నువ్వు వెళ్ళి. ఆ పాపు, నువ్వు చెప్పొద్దు, నాకు అర్థమైంది. అన్ని తెస్తాగా. అరే తప్పుగా. అదేంటక్క నా కూడు కొట్టేస్తున్నా? నా గురుడు దయ తెలిసి ఇన్నాళ్ళకి నా హోటల్కి వచ్చాడు. నా చేత్తోనే ఫెసిలిటీస్ పెట్టాలి. అయితే కానిచ్చుకో. హాయ్ పెసరాయ్. వయసుని
పెనం మీద మరగేసి తిరగేసి తెచ్చాను. ఉప్పు కూడా తీసుకురాను గురు. ఇడ్లీ, వడ, పూరి, మినపట్టు, రవ్వట్టు. అన్ని రెడీ. ఫైనల్ టచ్ గా ఒక చపాతీ తీసుకురానా? మన హోటల్లో చపాతీ చాలా బాగుంటుంది. ఆయిల్ లేకుండా తీసుకురామంటావా? ఓ సింగిల్ టీ బట్రా. చంపేసావు గురు, నరాలు తెంపేసావు గురు. ఇవాళ నువ్వు నా హోటల్ అంతా తినాలి. తిని తిని ఆ తర్వాత నువ్వు కొసరుగా నా బుగ్గ తినాలి. బొగ్గేం సరిపోద్ది, మడత కాచాలా మడత పెట్టినావు లేనా? అంతకనా? ఇది ఇది నమ్మి. పాండు పాండు ఈ చెల్లెలు ఎందుకో ఇంట్లో తెగెడుతుందయ్యా. చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ నాగరాజు గారు ఏమన్నా అన్నాడా? చెప్పు, ముక్కల కింద నరికేస్తాను. లేదు. పేటలో ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పమ్మా, లేకపోతే పేట పేటంతా టాప్ లేపేస్తాడు. పేటలో ఎవరు అనలేదు. మరి ఎక్కడ అన్నారు? అన్ని పేపర్లలో 100కి 100 మార్కులు వచ్చాయి. దానికి ఏడిపెందుకు తల్లి? 150 మార్కులు రాలేదనా? ఉన్నారు మూసుకో. చెప్పమ్మా. ఒక్క తెలుగు మాస్టర్ మాత్రం 99 వేశాడన్నయ్య. ఆయన పేరేమిటి? సుబ్బావధాని. సుబ్బావధాని? నా చెల్లెలకి 100కి 100 మార్కులు వేయకుండా 99 వేస్తావా? ఇవాళ నీకు 100 ఏళ్ళు నిండిపోయాయి. నన్ను వదిలే బాబు, పిల్లలకి వాడిని. అన్నయ్య, ఆగన్నయ్య. ఉండమ్మా. నీ కళ్ళల్లో నీళ్లు చూసిన ఈ సుబ్బావధాని మెదడు శుభ్రం చేయిందే నాకు మనశ్శాంతి లేదు. ఆ గురు, బ్రహ్మహత్య మహాపాతకం గురు. ఫాలో అయ్యా, నా చెల్లెల కోసం నరకానికైనా పోతా. బాబు బాబు, నా భర్తను కాపాడండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, ఆయన వదిలిపెట్టండి. నా వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టింది. ముఖం చూడు, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసుకోలేదు. పప్పాస్కాయ గెలేసినట్టు ఆరుగురిని అన్నాడు. ఆ పేపర్లో ఇవ్వమ్మా. 100కి 100. ఇదిగోమ్మా. బాబు, మీ చెల్లెలకి తెలుగులో మార్కులు మాటేమో కానీ చెల్లెలి మీద నీకున్న ప్రేమకి 100కి 100 మార్కులు వేస్తున్నానయ్యా. ఏ పంతులు, ఇక్కడ 100కి 100. నా మీద గురుడికున్న లవ్వుకి 100కి 200. ఫాలో అయ్యావా గురు? లేదే. ఏయ్, ఉమ్, ఉమ్. అప్పన్న తన మన అందరికి దండాలన్న, అందరికి దండాలన్న, అందరికి దండాలన్న. అప్పన్న తన మన అందరికి దండాలన్న. బండి చెడిపోయిందా? నీ బండి కండిషన్ లోనే ఉందా? నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఎలా? లవ్ బాయ్ లా. నంబర్ 1 లా. నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఎలా? వయసును రోడ్డు మీద ఆరేసుకున్న దానిలా. ఫాలో అయ్యావా? ఫాలో అయ్యా, ఫాలో అవుతా కూడా. ఉమ్. రా. పడిపోతావు, నా నడిమి చేసుకో. ఒకళ్ళని పడగొట్టడమే గాని పడిపోవడం మనకు అలవాట్లేదు. తాగి ఉన్నావుగా, బాగానే నడుస్తున్నాగా. ఇంకొక పెక్కేస్తావా? పెగ్గులు చాలా మనకి, పీపాలే. పోనీ నన్ను తాగేస్తావా? ఉమ్? ఉమ్. ఒకడు తాగి వదిలిన దాన్ని మనం తాగం. కొంచెం అటు తిరుగుతావా? నేను డ్రెస్ మార్చుకుంటా. కళ్ళు కూడా మూసుకుంటా కానిచ్చే. తెరవచ్చా? తట్టుకోగలిగితే ఏంటి? నా అందం. నీ అమ్మమ్మల్ని చూసా, వాళ్ళ అమ్మ అమ్మల్ని చూసా. ఉమ్. ఏ ఇష్టం లేదా? ఉమ్హు. పర్వాలేదు, చెప్పు. నాకేం తక్కువ? గుణం తక్కువ. ఫాలో అయ్యావా? డీటెయిల్డ్ గా చెప్పనా? మగాన్ని ఫస్ట్ టైం చూసిన 10 నిమిషాల్లోనే మంచం మీదకి పిలిచింది అంటే అది అభిచారినన్నా అయి ఉండాలి, అపచారినన్నా అయి ఉండాలి. గుడ్ బై. అబ్బా,
ఎప్పటికి దొరుకుతాడో? దొరికేసరికి నువ్వు బతికుండాలిగా. నువ్వు చేసింది నరసింహం గారికి తెలిస్తే నా హెడ్ తీసుకెళ్లి షెడ్ లో పెట్టాడు అంతేగా. ఒక్కసారి పాండుతో బెడ్ వేస్తుంటే చాలా. షెడ్ లో పెట్టినా పర్వాలేదు, డబ్బులు ఉంచినా పర్వాలేదు. అరే పాండు, అయిపోయావరా. ఇప్పుడు మనం మందు కొట్టినట్టు సిస్టర్కి తెలిసిపోయిందనుకో, రామాయణంలో యుద్ధకాండ, భారతంలో కురుక్షేత్రం ఒకేసారి జరిగిపోతాయి. ఐడియా. జామాకు నవిలేసావనుకో, మందు కొట్టినట్టు తెలియనే తెలియదు. ఎవరది? నీకేం కర్మ గురు, డైరెక్ట్ గా గదిలోకి వచ్చి నీ అందం చూడాలనుందే అంటే అందాన్ని అలా పరుస్తాను కదా పక్క మీద. నార్మల్, నీకు ఎప్పుడు అదే గోల. పంతులు గారిని కొట్టానన్న బాధ మర్చిపోవడానికి తాగాను. ఆహా, నీ చెల్లెలికి వాసన తెలిసిపోతుందని జామాకు నవలటానికి వచ్చావు. నీకెట్టా తెలుసా? ఇది ఫస్ట్ టైం అయితేగా. 114సారి. నేను బట్టలేసుకొస్తాను గాని జామాకు నవ్వులు. గుంది గురు సినిమా. ఎన్నాళ్ళ నుంచో నీతో కలిసి సినిమా చూద్దాం అనుకుంటున్నా, ఇన్నాళ్ళకి తీరింది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? అదే సినిమాకి వెళ్ళొస్తున్నా. ఏం సినిమా? బంగారు గాజులు. సిస్టర్ సెంటిమెంట్. అచ్చం అన్న చెల్లెలాగే. అందులో అన్న చెల్లెల పాట ఏంటి? అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. పాపు, నాగేశ్వరరావు జైలుకి ఎందుకు వెళ్తాడు? ఇదేంటి గురు, రేడియోలో విన్న పాట కాబట్టి లాగించేసా. నువ్వు కానీ చూసావు గురు బంగారు గాజుల సినిమా? సిగ్గులేదు? ఇవాళ కాకపోతే రేపైనా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. నువ్వు అన్నయ్యతో కలకాలం కాపురం చేయాల్సిందనివి. ఇలా తాగొస్తే సపోర్ట్ చేస్తావా? ముక్కోటి దేవతల్లారా, నన్ను కాపాడండి అమ్మా. లేదు లేదు. ఎక్కడలేదే. ఏమే రంగి, రంగాలో మడి రంగాలో. వామ్మో, కొంప తీసిది ఏమని తోటన్నా. ఇంట్లో లేదు, బయట లేదు. ఏమయ్యో సుబ్బారావు, 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 మా ఆవిడ గారిని కనిపించిందా? మీ ఆవిడ నాకెందుకు కనపడుతుందండి? ఓరే దేవుడు, గ్యారంటీగా నా పెళ్ళమా పాలోడుతోనే లేచిపోయిందిరా. లేచిపోయిందా? నా పెళ్ళం లేచిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ పెళ్ళానికి లేచిపోయే క్యారెక్టర్ లేట్ గా తెలిసినందుకు. నా పెళ్ళాన్ని లేపకపోయి ఎక్కడో దాచిపెట్టి ఏ వెరగ నంగలచ్చలాగా వస్తారా? మళ్ళీ ఏ పాడు బుద్ధి వచ్చిందిరా? నా పెనిటిని కొడుతున్నావు. తెనివిటి? నీ తెనివిటా? నిన్నేమన్నావు? నా దగ్గర లేని నీ పెళ్ళం దగ్గర ఏమున్నాయని కదే. ఏంటా? నా పిల్లని వీళ్ళు లేకపోయి ఎక్కడో దాచిపెట్టాడు. నేను బతకని, నేను బతకను, నేను చంపేస్తా. ముందు నేను చంపుతానే. ఏంట్రా చంపేది కుప్పలో చెత్త? నీకు ఇట్లాంటి పాడి బుద్ధి ఉండబట్టే నీ పిల్ల సెక్స్ మార్చుకుంది. ఏం మార్చుకుంది? సెక్స్ మార్చుకుంది. సెక్సా? అవును, అది ఇప్పుడు ఆడది కాదు, మగాడు. మగాడా? అవును, రంగమ్మ కాదు, రంగడు. అంటే చూడు. సెక్స్ మార్పిడంటే బాడీ కలర్ అన్ని మారిపోతాయా? నా రంగమ్ము, దొండ పండు లాగుండే నువ్వు నా కాకి రంగులోకి వచ్చావంటే రంగమ్మో. సారీ రంగమ్మా, సారీ. నేను సెక్స్ మార్చుకున్నా నీ పెళ్ళాన్ని కాదు, నీ పెళ్ళాన్ని మగాడిగా మార్చిన డాక్టర్ని. డాక్టర్ వా? యా, మిస్టర్ రంగా. ఇది నిజంగానే మారిపోయింది. ఏంట్రా బావా? అమ్మాయి గొంతు మారలేదు. డోంట్ వర్రీ, ఓ వారం రోజుల్లో మారిపోద్ది. ఈలోగా నువ్వు బుద్ధి మార్చుకో. మార్చుకోలేకపోతే ఓ 500 పడి పుంలింగం నుంచి స్త్రీలింగంలోకి మార్చేస్తా.
చెప్పుకోండి. బాబు ఈవిడ నా దగ్గర 500 అప్పు తీసుకుంది, ఇప్పుడు తీసుకోలేదని చెప్తుంది. నాకేం కర్మ, దీని దగ్గర 500 అప్పు తీసుకోవడానికి? నా మొగుడు నెలకి 3000 సంపాదిస్తున్నాడు. అవును, అప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు బాబు. అమ్మా 500 గురించి ఏంటే గొడవ? వదిలే. కేసు నా దాకా వచ్చాక నువ్వెవడు వదిలేసుకోవడానికి? చెప్పమ్మా, నిజంగా ఇచ్చావా? నా కొడుకు మీద ఒట్టు బాబు, నిజంగా 500 ఇచ్చాను. నా కూతురు మీద ఒట్టు, నేను నిజంగా అప్పు తీసుకోలేదు. అన్నయ్య, అసెంబ్లీకి వెళ్ళినా సమాధానం చెప్పలేని ప్రశ్న. జాగ్రత్తగా చెప్పు. చదివింది 5వ తరగతి అయినా 5 వేదాలు పుక్కిట పట్టిన బ్రెయిన్ మా గురుడిది. మీరిద్దరు వెళ్ళి కాసేపు అడుసు దొక్కండి. ఆహా, మట్టి తొక్కితే మాణిక్యం లాంటి సమాధానం బయటకు వస్తుందా గురు? చూస్తూ ఊరుకోరాదు, ఊరికే వాగుతావు ఎందుకు? కొందరికి చేతి దురదా, మరి కొందరికి నోటి దురదా. ఇక బయటికి రండి. వాళ్ళిద్దరి దగ్గర చెరువు బిందె నీళ్లు పెట్టండి, కాళ్ళు కడుక్కోండి. అనసూయమ్మ, కాంతమ్మ దగ్గర నువ్వు 500 తీసుకున్నావు. అన్యాయం బాబు. నోర్మోయ్, 500 కట్టు. అబద్ధం ఆడినందుకు మరో 500 కట్టు. నేను అప్పు తీసుకున్నానని మీరు ఎలా తీర్మానించారో జనానికి తెలియాలి. కాళ్ళు కడుక్కోవటానికి బిందెడి నీళ్లు చాలక పక్క బిందెలో నీళ్లు తీసుకున్నావు నువ్వు. నిజ జీవితంలో కూడా నీ క్యారెక్టర్ అలాంటిది. అర్థ సంపాదన చాలక అప్పు చేసి ఉంటావు. అబ్బా, ఏం తీర్పు చెప్పావు గురు? నీ బుర్రా బుర్రా. కాకపోతే అదొక్కటో నీకు తెలీదు. ఏంటి? అదే నన్ను లవ్ చేయడం. ఇంకా టైం ఉందిలే. ఆ టైం ఎప్పుడు వస్తుందో? ఏ, నన్ను కాకా పట్టుకో, తొందరగా వస్తుంది. ఈ 1000 మీ అమ్మని కట్టేమని. అలాగే. ఏమాయ్, నా కోట ఎక్కడా? యువతల పొయ్యి మీద గుత్తంకాయ కూర ఉడుతుంది. నీ కోటు ఎదిగితే కూర మాడిపోతుంది. అదేం కాదులే, లాయర్వి కదా, నేను మొగుడికి సేవలు ఎందుకు చేయాలని వంక. ఏంటి అసలు ఏంటి దబాయిస్తున్నారు? సెక్షన్ డాష్ అండ్ డాష్ ప్రకారం కేసేసానంటే నీ మొగుడిని జైల్లో పెడతారు, అప్పుడు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నమస్కారం అండి. నీ నమస్కారం నాకు అక్కర్లేదు. నేను కాదు స్వామి పెట్టింది, అటు చూడండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నువ్వు? మీ తమ్ముడు గారి క్లాస్మేట్ ని. ఓ, నిన్న కాలేజీకి వెళ్ళలేదు, నోట్స్ తీసుకుందామని వచ్చాను. అలాగమ్మా. రాము, వస్తున్నావునా? ఏంటోదినా? బట్టలేసుకొస్తాడులేమ్మా, కూర్చో. పొయ్యి మీద కూర దింపొస్తాను, కూర్చోమ్మా. అలాగేనండి. ఏ హాయ్, నిన్న కాలేజీకి ఎందుకు రాలేదు? మీకోసం ఎంత ఎదురు చూసాను తెలుసా? అన్నయ్య ఏదో నోట్స్ రాయమంటేను. కాఫీ తాగుతావమ్మా? అబ్బే, అలవాట్లేదండి. నోట్స్ తీసుకున్నాను, వెళ్ళొస్తానండి. అలాగే, వెళ్ళిరామ్మా. తొందరగా వచ్చి నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. బాయ్. ఏంటో అప్పుడే ఆ పిల్ల నోట్స్ రాసుకుని వెళ్ళిపోయిందా? ఆ కళ్ళతో మీ తమ్ముడి ఫేస్ కూడా రాసుకెళ్ళింది. ఏమిటో? నేను క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పండి. వెయ్యి. ఆ పిల్ల ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏమో నాకేం తెలుసు. నీ క్వశ్చన్ కి సమాధానం? మహానుభావ, నేను క్వశ్చన్ కి సమాధానం అడుగుతుంటే క్వశ్చన్ కి సమాధానం కోసం వచ్చిందని క్వశ్చన్ కి సమాధానం చెప్తారేమిటి? అసలు క్వశ్చన్ సమాధానం చెప్పండి. బోర్డులో ముద్దాన్ని భయపెట్టాను, పెట్టక డిఫెన్స్. పగలను కూడా చూడకుండా గదిలోకి తీసుకెళ్లి అఫెన్స్ చేయాల్సి వస్తుంది. అసలు నా క్వశ్చన్ సమాధానం. నేను సమాధానం చెప్పలేను, నువ్వే చెప్పు. మీ తమ్ముడు రాముని ఆ పిల్ల లవ్ చేస్తుంది, అది సమాధానం. నీకెలా తెలుసు? వాసన, అమ్మో, అవతల గుత్తంకాయ కూర మాడిపోతుంది బాబు. మంచి సస్పెన్స్ లో పెట్టి వెళ్ళిపోయిందే, తెలుసుకోవాలి. భారతి, నీకెలా తెలుసు? చెప్పకుండా వచ్చేసాడంట. కూర మాడిపోయిందని ఎలా తెలిసింది? ముక్కుతో వాసన చూస్తే తెలిసింది. కళ్ళతో వాసన చూసా. మాడిపోక ముందే ఆ ప్రేమకి నీళ్లు పోయింది. ఇప్పుడు పోస్తే పోలా? ఇక్కడ కాదు, అక్కడ. వెంటనే వివరాలు కనిపిస్తా. అలాగే. కాబట్టి సోదరులారా, మీరంతా సహకరిస్తే, ఈ పేటను మీరంతా ఖాళీ చేస్తే, ఇక్కడ గోల్ఫ్ క్లబ్ ను ఏర్పాటు చేసి శ్రీ నాగభైరవ నరసింహం గారు ఆసియా లెవెల్లో గోల్ఫ్ పోటీలు పెడతారు. అయితే ఖాళీ చేసి మమ్మల్ని తెలుగు గంగలో దూకమంటారా? లేదమ్మా, మీ అందరికీ మూసీ నది పక్కన స్థలాలు కేటాయిస్తాను. మూసి పక్కనెందుకండి? మూసి నదిలోనే ఎవరాదు? రాజకీయం అంటే ఎంత చీప్ అయిపోయిందయ్యా. మీ అందరూ అక్కడ పాకలేసుకోవటానికి నేను డబ్బులు ఇస్తాను, ఏమంటారు? నోరు మొయ్యమంటాను. నువ్వు స్టేజీ మీదకి వస్తావా, నన్ను స్టేజీ దిగమంటావా? నేను స్టేజీ ఎక్కకుండానే నిన్ను దింపుతాను. అంత ఆవేశం పనికిరాదు. ఇంకా స్టార్ట్ అవ్వందే. ఆటలంటే ఇంత చులకనైతే ఎలాగయ్యా? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? రేపు మన దేశం పథకాలు సాధిస్తే అబ్బో,
సాధించిన పథకాలు ఎక్కడ తగిలించుకోవాలో తెలియక భారతమాత తలడిల్లిపోతోంది. ఏ క్రీడలో మన దేశం ఎన్ని పథకాలు సాధించింది, ఏ ఒలింపిక్ పోటీల్లో మన దేశం ఎన్ని బంగారు పథకాలు తీసుకొచ్చింది. ప్రతిభ చాలక కాదు, ప్రతిభ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయక. అన్ని కులాలకు సర్ది, అన్ని మతాలకు సర్ది, ఫైనల్ గా ఏ మంత్రి గారి బావమరిది కొడుక్కో, పార్టీ ప్రెసిడెంట్ గారి వేలు విడిచిన చుట్టానికో చోటిస్తే వాళ్ళు తీసుకొచ్చే ఈ బంగారు పథకాలు కావు, తోలు పథకాలు. మీరు ఖాళీ చేస్తే నిజంగా చెయ్యనివ్వను. నగరు మీరుగా నేను కేటాయించాను. నా తాత ముత్తాతలు ఈ పేదవాళ్ల కోసం కేటాయించిన స్థలం ఇది. దీని మీద మీకెక్కడ హక్కు ఉంది? ప్రభుత్వానికి ఏ స్థలం మీదైనా హక్కు ఉంది. నీలాంటి అభివృద్ధి నిరోధకుల్ని మూసేసే హక్కు ఉంది. అభివృద్ధి ఎవరికి? వీరికే? నెల రోజులు ఆటలు ఆడిన తర్వాత ఈ స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడు ఆ మేయర్ గారు ఈ నరసింహం గారికి గజం ₹1 చొప్పున లెక్కగట్టి ఈ స్థలాన్ని అమ్మేస్తారు. ఆ తర్వాత వారు ఫ్లాట్లు వేసి ఫ్లాట్లు కట్టి కోట్లు గడిస్తారు. చూడు మిస్టర్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఒబే చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. లాఠీతో కొడతారా, సెల్లోకి నెడతారా? అడ్డు తగిలితే లీగల్ గా వచ్చి కూలదోయిస్తాం. దమ్ముంటే కోల్దోయించు. రేపు శనివారం 9:30 గంటలకు రాహుకాలం, అది రాకుండా చూసుకో. అదే టైముకు నీకు యమగండం, అది రాకుండా నువ్వు చూసుకో. వచ్చేసింది. మన పేట పేటంతా కూల్చేస్తారు. రండి, బయటికి రండి, అందరూ రండి. ఆగండి, ఎందుకు అనవసరంగా తొందరపడతారు? గవర్నమెంట్ ఎదిరించి మీరేమీ చేయలేరు. అనవసరంగా మన ఇల్లు సామాన్లు నాశనం అయిపోతాయి. నా మాట వినండి, మనమందరం ఇల్లు ఖాళీ చేసేసి మూసినది పక్కకి వెళ్ళిపోదాం. ఒకసారి తన్నులు తిన్నా బుద్ధి రాలేదురా నీకు? మా అన్నయ్య ఉండగా ఇల్లు కాదు కదా, ఒక పెంకు కూడా కదల్చలేరు. గురు, కత్తి చూద్దామా? ఇంకా టైం ఉంది. నేనే కొత్త మున్సిపల్ కమిషనర్, నాతో పెట్టుకోవద్దు, వెంటనే ఖాళీ చేయండి. పాత మున్సిపల్ కమిషనర్ ఈ స్థలం మూలంగానే మాయమయ్యాడని, ఆ స్థానంలోకి గుంటలక్క లాంటి నువ్వు వచ్చావని నాకు తెలుసు. ఫాలో అయ్యావా? నువ్వు నాకు టైం ఇవ్వటం కాదు, నేను నీకు టైం ఇస్తున్నాను. 5 నిమిషాల్లో వెనక్కి తిరుగు. ఏమయ్యా మేయర్, బుల్డోజర్లు పంపేవా? ఇంకా ఫోన్ మోగదేంటి? బుల్డోజర్ సరేనండి, యమగండం అంటున్నాడు వాడు. ఎలా ఉంటుంది అది? అదేమిటన్నయ్య, అక్కడ కూలిపోతుంది అనుకుంటే మన అవుట్ హౌస్ వెళ్ళిపోయిందేంటి? అమ్మో, దాంట్లో కూడా బాంబు వెళ్తుందేమో. తేలిందా? ఎవడ్రా నువ్వు? నీకు మింగుడు పడని అండపిండ బ్రహ్మాండాన్ని. వెంటనే బుల్రోజర్ వెనక్కి పిలిపించు, లేకపోతే ఇప్పుడు అవుట్ హౌస్ పేలినట్టే నువ్వు కూర్చున్న ఇల్లు కూడా పేలిపోతుంది. ఫాలో అయ్యావా? ఏమంటున్నాడు అతను? వెంటనే బుల్డోజర్లు తిప్పి పంపకపోతే ఇల్లు పేల్చి పారేస్తాడంట. అమ్మో, అయ్యో, ఏయ్, ఎక్కడికి పోతా? పోతే ఇద్దరం కలిసి పోదాం. కూర్చో. పారిపోతా అనడానికి నీకు సిగ్గు లేదు? సిగ్గేవడయా బాబు, అసలే అబ్బాయి ఎప్పటి వస్తుంటే. బావా, నువ్వు అను, నేను వెంటనే వెళ్ళి. మధ్యలో కల్పించుకోదన్నాడు అన్నయ్య, నువ్వెందుకు మాట్లాడతావు? అమ్మో, ఇంకెన్ని బాంబులు వెళ్తాయో. నరసింహం, నేను వెంటనే వెళ్ళి ఆ బుల్డోజర్ని వెనక్కి పంపించేస్తాను. వస్తాను. పొద్దున్నే ఏం తాగుతావు? పాలు కాదు, పిరికి పాలు. అదేంటి? కాకపోతే ఏమిటి, కట్టల కట్టల లవ్ లెటర్స్ లో ఏం రాసావు? నువ్వు హార్ట్ ఇవ్వకపోతే నా హార్ట్ బద్దలైపోతుంది, నీ లిప్స్ చూస్తే నాకు. ఇది పబ్లిక్ వర్క్. నీకెందుకయ్యా లవ్వు? పార్క్ చూస్తే భయం, అన్నం చూస్తే భయం. అది కాదు మా అన్నయ్య. మీ అన్నయ్య లాయరు, అది నాకు తెలుసు. కానీ మా అన్నయ్య బెల్ట్ వీరుడు, అది నీకు తెలీదు. తేడా వచ్చిందంటే కాకినాడ రేవే. కోపగించుకోకు, ఈ రోజు మన ప్రేమ విషయం వదినతో అన్నయ్య చెప్పించేస్తా. గుడ్, ఇప్పుడు నాకు నచ్చా. ఇక్కడ కూడా కోర్టు కేసుల గురించి ఆలోచిస్తున్నారా? ఏం లేదు, చింత చిగురు పప్పు బాగుంటేను. అబ్బా, మీ జుట్టు మీరు నూనె రాసుకోకుండా వదిలేశారు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వెనక నుంచి మరిది గారు మురిపాలిపోతున్నారా? అబ్బే అదే లేదు, ఇదిగో చింత చిగురు Baby. పప్పు మీకు ఇష్టం కదా, తినండి. మొన్న వచ్చిన అమ్మాయి మీకు నచ్చిందిగా, ఆ అమ్మాయి వివరాలు ఏమి తెలిసినాయా? ఆ ప్రేమ ఫెయిల్ అంతే, ఈ పెళ్లి జరగదు. ఇదేమిటి జడ్జిలా తీర్పు చెప్పేస్తారు? మీరు లాయరు, వాదించండి. ఏం వాదించను. మన కోర్టులో నీ చెంగు పట్టుకున్నాడు చూడు పాండు, అతని చెల్లెలు అమ్మాయి. ఒక రౌడీని బావగారు అని పిలవనా? ఆ రౌడీ చెల్లెల్ని నీకు తోడుకోవాలిగా తీసుకురానా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ప్రేమించింది ఆ పిల్ల కానీ ఆ పిల్ల అన్న కాదు. రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఓ, ఇది కోర్టు కాదు, కుటుంబం.
కోర్టులో ధర్మదేవత కళ్ళు మూసుకుని నిలబడి ఉంటుంది. ఇక చుట్టుపక్కల వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చోరు, గుసగుసలు ఆడతారు. అన్నయ్య సీత లేకుండా రాముడు లేడంటావు, ఎందుకు లేడురా? రావణాసు ఎత్తుకుపోతే లేడు. అరే నిన్ను ఫారెన్ పంపమంటావా? పంపుతాను. నీకు కొత్త కారు కొనమంటావా? కొంటా. అతను అడుగుతున్నది కారు కాదు, పెళ్లి. అర్థమైంది. శుభ్రమైన ఫ్యామిలీ నుంచి ఏ శుభలక్ష్మిలో తీసుకొచ్చి చూపించమను, తాళి కట్టిస్తా. జోరుగా హుషారుగా షికారు పోదమా. ఒరే బావా, ముందు చూసుకోరా. అలాగే ఏమో ఏమో ఇది నాకేమో ఏమో కొన్నది. వీళ్ళు ఇలా చూస్తున్నారు. ఓహో మన పాలయ్యకి ఎలా ఉందన్నమాట. మరే అబ్బో, అడిగే బావా. నువ్వు ముందు చూడు. ఇంద్రదేవుడు అసలు దీనికి నేనేం చేశానయ్యా? లుంగి కింద వేసుకోవచ్చా? గాలికి లేచింది. గాలికి లేచినట్టు తప్పు. అమ్మా రేయ్, ఎవడ్రా నువ్వు సైకిల్ తో గుద్దింది కాక నా బాగా తిడుతున్నావు? రారా, బస్ టైం అయితే నేను రెడీ రా. రారా. నువ్వు సవాల్ చేసినట్టు లుంగి కిందికి వేసుకో. దీని సంగతి నేను చూస్తా. ఇది తీసుకొని వెళ్ళిపో. ఇంకోసారి రోడ్డు మీద కనపడ్డావో ఒక్కలేసేస్తా. నాతో పెట్టుకోబోయే చూసేవాడు ఎలా భయపడ్డా. ఏంటి చూసేది? నాకు వదిలేస్తే లెఫ్ట్ రైట్ ఎరగొట్టేవాడిని. లెఫ్ట్ రైట్ కొడుతులే వాడు భయపడ్డాడు. పద పోదాం. ఉండు బావా, మళ్ళీ ఎక్కడికి? దీనికి వెళ్ళొస్తా. నువ్వు ఇలా పబ్లిక్ వెళ్తే ఎవరైనా చూస్తే బాగుండదే. అబ్బా, ఇంకా నీ బ్రెయిన్ పని చేయడం లేదు బావా. నేనిప్పుడు రంగమ్మను కాను, రంగణ్ణి. వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఉండవు వస్తానా? అమ్మా దీనికి నువ్వు ఇటు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? నేను డాక్టర్ని. నేచర్ కాల్ ఆపేస్తే ఫ్యూచర్ కాల్ ఫెయిల్. ఈ ఫ్యూచర్ వెళ్ళకూడదు. అబ్బా నన్ను వెళ్ళనివయ్యా బాబు. అబ్బా నువ్వు వెళ్ళకూడదే బాబు. అబ్బా నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అయ్యి బాబు, నా పొత్తికడి పొత్తిడి పెరిగిపోతుందని. నీ పొత్తికడు పగిలిపోయినా నువ్వు ఇటు వెళ్ళకూడదు. ఓరి భగవంతుడా, ఓరి భగవంతుడా, నా కష్టాన్ని ఒక్కసారైనా గమనించవయ్యా. నువ్వు 2 సార్లు గమనించవయ్యా. ఆపండి. ఏంటి కావాలా? నువ్వు రాస్కెల్, ఇడియట్, బ్రూట్. నిన్ను స్త్రీలింగం నుంచి పుంలింగంలోకి మార్చడం నాది పొరపాటు. నిన్ను కాదు మార్చాల్సింది, వీణ్ణి. ఏమే పాపం వీడు సెక్స్ మార్పులు చేసి మెంట్లెక్కినట్టుది. రావే మనం పోదాం. నిద్ర లేవటం కంటే నిద్ర నటిస్తేనే మంచిది. అన్నయ్యకి భయపడే మగాన్ని ప్రేమించడమే నా తప్పు. అదిగా సీత, నీ అన్ని రౌడీలు మా అన్ని అభిప్రాయం. నేను నీ చెల్లెలన్నయ్యా, నీకు తెలియకుండా ఒక్కడుగు వేయను. అలాంటిది 7 అడుగులు ఎలా వేస్తానన్నయ్యా? నేను 100కి 100 మార్కులు నీ చెల్లెల్లే. నేను కన్నెర్ర చేసింది నీ మీద కాదమ్మా, సద్దాం హుస్సేన్ కి అమెరికా వాడికి కూడా ఇన్ని రోజులు జరగలేదు యుద్ధం. చెప్పు. అక్కడ ఒకరు చేతులెత్తేసరికి యుద్ధం ఆగిందని చెప్పయ్యా. ఇక్కడ చేతులు ఎత్తడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పరా? ఇప్పుడు ఎవరు తెమ్మన్నా రైట్ కదా అని తింటే అజిట్ చేసి వస్తాం. సరే లోపల పెట్టు. ఇన్ని స్వీట్స్ ఎందుకు? ఇవన్నీ తింటే షుగర్ వస్తుంది. ఇక్కడ ఎవరికి షుగర్ వ్యాధి లేదు. గంధము పుయ్యరుగా, కస్తూరి గంధము పుయ్యరుగా. ఇదేమిటి, నన్ను కొత్త పెళ్లి కొడుకుని చేస్తున్నారా? కాదు, పెళ్లి కొడుకు స్థానంలో కూర్చునేది మీ తమ్ముడు. పెళ్లి కూతురు నా చెల్లెలు. నా చెల్లెలకి తెలుగు పరీక్షలో 99 మార్కులు వేసి 100కి 100 వేయలేదని తెలుగు పంతుల్ని తన్నాను. అది ఏ సెక్షన్ ప్రకారం నేరం తర్వాత చెబుదురు గాని ఇప్పుడు నా చెల్లెలు ప్రేమ పరీక్ష రాసింది. 100కి 100 వేయకపోతే తంటావా? అది ఒక రౌడీ చెల్లెలు కాబట్టి ఈ ఇంటి కోడలు కాకూడదని మీరు అనుకుంటే నన్ను జైలుకి వెళ్ళమంటే వెడతాను, ఊరొదులు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నువ్వు భూమి మీద ఉండగా ఈ పెళ్లి జరగదు అంటే నన్ను కన్ను మూయమంటే మోస్తాను.
కళ్ళు తెరిచి దాని కన్నీళ్లు మాత్రం చూడలేను. తాంబూలాలు మీరు అందుకుంటారా, మా అక్కగారికి ఇమ్మంటారా? నేను ఎందుకుంటాను? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. దిస్ ఇస్ నాట్ కోర్ట్. ఇది కుటుంబం. అక్కడ ధర్మదేవత కళ్ళకు గంతలు కట్టుకుని ఉంటుంది. ఇక్కడ నలుగురు ఇంతంత కళ్ళేసుకుని చూస్తున్నారు. ఇలా ఇవ్వబు. ఎందుకు? అదేదో నా చేతికి ఇవ్వు, నేను మొగాన్ని అనిపించుకుంటాను. సిగ్గుండాలయ్యా, నన్ను అవమానించిన వాడి చేతికి సంకెళ్ళు వేయటానికి ఇన్ని రోజుల, నా అవుట్ హౌస్ పే చేసిన వాడిని అరెస్ట్ చేయటానికి ఇన్ని రోజుల. ఏయ్, వాడి లైఫ్ నాకు కావాలి. తప్పకుండా సార్. వాడు చెల్లెలి మాట తప్ప ఎవరి మాట వినడు బావా. భగవంతుణ్ణి కూడా కేర్ చేయని ఆ పండుగాడు సెంటిమెంట్ కు మాత్రమే లొంగుతాడయ్యా. అందుకే మంచి వాళ్లకు అమ్మలు చెల్లెళ్ళు ఉండకూడదు. వచ్చే నెల 5వ తారీఖు నా పెళ్లి. తప్పకుండా రావాలి. అలాగే వస్తాను. కంగారు పడకు పాప, నీతో పనుంది పాప. నిన్నేం చెయ్యం. వెళ్ళి జీప్ ఎక్కు. ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. మన సీట్ అండి. నువ్వేంట్రా చెప్పేది? వీళ్ళంతా మగాళ్ళు కదా. ఎవరనుకుంటారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని. ఎవడైతే నాకంటే పోరా. ఒక ఆడపిల్ల మీద దౌర్జన్యం చేస్తుంటే మీరంతా చూస్తూ ఊరుకుంటారా? ఈ మగాళ్ళు కదా. ఉత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడ ధ్వజ. ఏమండి, నేను ఇలా పడితే కళ్ళు తెరుస్తానన్నారుగా, పలకండి. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. అన్నయ్య, వీడు రౌడీలు నన్ను ఎత్తుకుపోతుంటే అడ్డుపడిన లాయర్ గారిని. శవాలతో సవాలు చేసే రాక్షసులకు కన్నీటితో కాదమ్మా సమాధానం చెప్పవలసింది. లేవండి. రక్షించవలసిన పోలీసులు పిరికి వాళ్ళ స్టేషన్ లో దాక్కుంటే రౌడీలు భక్షించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శవం. పంచనామా చేయకుండా శవాన్ని ఎందుకు తెచ్చావు? పంచనామా? ఏం చేస్తావు పంచనామా? 4 ఇటుకరాళ్ళు పెట్టి 4 సున్నపు గిత్తలు గీసి ట్రాఫిక్ మళ్లించి ఎవరు చంపారు బాబు అంటావు. అంతేగా? ఇదిగో వీడు చంపి పారిపోతుంటే నేను పట్టుకొచ్చాను. లేదు సార్, నాకు అసలు ఏమీ తెలియదు. నన్ను అన్యాయంగా ఇడ్చుకొచ్చారు. చంపేస్తాను కదా అబద్ధాలు చెప్తే. ఒక ఎస్ఐ ఎదురుగా చంపుతానంటావా? చంపిన వాడిని ఎదురుగా పెట్టుకుని చంపుతానన్న వాడిని ప్రశ్నిస్తాడు ఇన్స్పెక్టర్. ముందు ఎఫ్ఐఆర్ రాయ్. నేను రాయను. బాబు, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఎంక్వైరీ చేసి. ఏ ఎంక్వైరీ చేస్తావు? చనిపోయింది ఒక లాయరు, ఇంకొక లాయర్ భర్త. తన భర్తను వీడే చంపాడని రేపు ఈ కోర్టులో సాక్ష్యం చెబుతుంది.
వాడిని అరెస్ట్ చేయకుండా వదిలేస్తే నిన్ను కోర్టుకి ఇడుస్తాను. కావాలంటే నా మీద కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి, నాకు శిక్ష వేయించుకోండి. బాబు నువ్వు వెళ్ళు. ఇన్స్పెక్టర్, విడిచిపెట్టిన ఆ హంతకుణ్ణి మళ్ళీ నీ చేతే పిలిపించి కటకటాల వెనక పెట్టించకపోతే నేను పాండురంగణ్ణే కాదు. భారతి గారు, న్యాయస్థానంలో 10 మందికి న్యాయం జరిగేలా చూసే మీరు న్యాయం కోసం నడి రోడ్డు మీద కూర్చోండి. 4 గోడల మధ్య ఉన్న ధర్మదేవతను 4 రోడ్ల మధ్యకి రప్పిద్దాం. రండి, కూర్చోండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మర్డర్ చేశారు. బంధు ఆగో, మనిషి కాదు కదా, న్యాయం జరిగే వరకు గాలి కూడా కదలటానికి వీల్లేదు. ఏమిటి అలా చూస్తున్నారు? ఒక రౌడీని చంపితే షట్టర్లు మూస్తారు, కార్లు ఆపేస్తారు. ఎందుకని? పగలగొడతారని, పగలబెడతారని. ఒక న్యాయవాది చచ్చిపోతే బంధు పాటించరా? మూస్తారా? నన్ను రెచ్చిపోమంటారా? ఇన్స్పెక్టర్, నిన్ను కోర్టుకి ఇప్పించమన్నావు, కోర్టునే ఇక్కడికి రప్పిస్తాను. సార్, మీ బావమరిది గారిని పంపించేశాను. ఆ పాండుగాడు స్టేషన్ ముందు శవాన్ని పెట్టి ధర్నా చేస్తున్నాడు. వేల మంది జనం పోగయ్యారు. ఇప్పుడు నేనేం చేయమంటారు? కాముగా కేసు రాసుకుని వాళ్ళు వెళ్లిపోయాక వదిలేయాల్సింది పోయి నా బావమరిది హంతకుడు అని పబ్లిక్ అందరికీ తెలిసేలా చేస్తావా? నీ లైఫ్ వద్దు సార్, నా లైఫ్ అడగొద్దు. మీ బావమరిది నేను సేవ్ చేస్తా. కేసు తెగబగా రాస్తాను. మీ బావమరిది ఒకసారి పంపిస్తారా? అలాగే. రైట్, హరిని తీసుకువెళ్ళి పోలీసులకు అప్పచెప్పండి. పోయిన మీ భర్త ప్రాణాలు తెచ్చివ్వలేను, కానీ మీ పసుపు కుంకాలు తీసిన వాడిని మాత్రం మరణశిక్షకు గురి చేస్తానమ్మా. నా మనసు మరణశిక్ష మీద లేదు, మంగళసూత్రం మీద ఉంది. నా భర్త చనిపోయాడన్న బాధతో ఈ పెళ్లి ఆపద్దు. అవును పాండు, నీ చెల్లెల కడుపున పుట్టే బిడ్డ ఈయనే. అనుకున్న ముహూర్తానికే పెళ్లి ఏర్పాటు చేయించు. నువ్వు పైకి వస్తావా, నేను కిందకి దిగిరానా? అహంకారం దిగితే కిందకి రా, దిగకపోతే దింపడానికి నేను పైకొస్తాను. అవసరం నాది కదా, నేనే దిగొస్తాను. సంపాదించిన కోట్ల ఆస్తి దానికోసం. ఇప్పుడు దాని పసుపు కుంకాలు నీ గుప్పెట్లో ఉన్నాయి. భర్త చనిపోతే దానిది 4 గోడల మధ్య బ్రతుకైపోతుంది. అందుకే అది నేను ₹1 కోటి విలువ చేసే ఇల్లు నీకు వదిలేసి కట్టు బట్టలతో వెళ్లిపోతావు. నువ్వు కేసు విత్డ్రా చేసుకో. నాకు ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం ఏమీ వద్దు. ఈ గుప్పెట్లో ఇంత కుంకుమ, ఈ గుప్పెట్లో ఇంత పసుపు కావాలి. అవి తీసుకెళ్లి భారతి గారికి ఇస్తాను. ఆవిడ కాళ్ళకు పసుపు రాసుకుని నుదుట కుంకుమ పెట్టుకుంటే అప్పుడు కేసు విత్డ్రా చేసుకుంటాను. భారత జాతి బతుకుతున్నది కాళ్ళ మీద కాదు, ధర్మం మీద. నా చెల్లెల కోసం ప్రాణాలు అర్పించిన లాయర్ కేసును నీ చెల్లెల పసుపు కుంకాల కోసం వదిలేయాలా? వదిలేస్తే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తాడు వాడు? ఈ ఒక్కసారికి వదిలేస్తే అసలు దేశంలోనే ఉండనివ్వను. వాళ్ళిద్దరిని విదేశాలకు పంపేస్తాను. వాడిని ఉరి తీశాక మంచి కుర్రాన్ని చూసి నీ చెల్లెలకు మళ్ళీ పెళ్లి చేసి ఆ జంటను పంపు విదేశాలకు. మనశ్శాంతిగా ఉంటావు. ఎందుకలా గాండ్రిస్తావు?
నిమిషానికో మానభంగం, 5 నిమిషాలకో మర్డర్ చేసే ఆ నరహంతకుణ్ణి బావమరిదిగా ఎంతకాలం భరిస్తావు? తొందరపడుతున్నావు. నా గుమ్మం ముందు నిలబడి భవతి భిక్షాందేహి అన్నవాణ్ణి కార్పొరేటర్ని చేశాను, అయ్యా అన్నవాణ్ణి అసెంబ్లీకి పంపాను. ఎదురు తిరిగిన ఎందరో హెడ్డుల్ని షెడ్డులో పెట్టాను. ఈ హెడ్ షెడ్డుకు వెళ్లేది కాదు. నువ్వు పంపిన కార్పొరేటర్ల కార్పణ్యాన్ని అణచిన వాణ్ణి నేనే, అసెంబ్లీలో అన్యాయం చేసిన వాణ్ణి కాలరు పట్టుకుని నడి రోడ్డుకు ఈడ్చిన వాణ్ణి నేనే. ఈ పేటకి, ఈ సిటీకి రక్షకుణ్ణి, శిక్షకుణ్ణి నేనే. ఎందుకయ్యా అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతావు? గుంటూరులో గుండా ఎవడు, బందర్లో బడాచోరెవడు, రాజధానిలో రాస్కెలెవడు ప్రభుత్వానికి తెలియదా? ప్రజలకు తెలియదా? పోలీసులకు తెలియదా? తెలిసెందుకు కూరుకుంటున్నారు? కేసు పెట్టే దమ్ము లేక, కేసు గెలిచే సొమ్ము లేక. కేసు పెట్టే దమ్ము నాకుంది, కేసు గెలవడానికి నాకు సొమ్మక్కర్లేదు. ఈ రొమ్ము చాలు. పుట్టలో ఉన్న పాముని కర్ర పెట్టి పొడిచి మరీ వెళుతున్నావు. అది బయటకొచ్చి పడగ విప్పింది. ఏం విప్పింది? పడగ విప్పింది. పగలగొడతాను, పగలగొడతాను, పగలగొడతాను. కంగ్రాచులేషన్స్. మీ భర్త స్థానంలో మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు అభినందించాలో, విశ్వనాథం గారు పోయినందుకు సానుభూతి చూపించాలో తెలియటం లేదు. వస్తానమ్మా. దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళు దేవుళ్లతో సమానమని మన హిందూ ధర్మంగా ఎవరన్నారు? అవును. అయితే చనిపోయిన లాయర్ విశ్వనాథం గారు దేవుడే అవుతాడుగా? అవును. ఆయన మీద ప్రమాణం చేసి చెప్పనా? ఏమిటందరూ ముఖాలు అలా పెట్టారు? నేను ఒక రౌడీ తరపున సాక్ష్యం చెప్పడానికి రాలేదు, లాయర్ తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఇన్నాళ్ళు ఇక్కడ కూర్చున్న లాయర్ మీ పక్కన కూర్చున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్. ఆయన కోసం సాక్ష్యం చెప్పడానికి కూడా భగవద్గీత కావాలా? 40 సంవత్సరాల క్రితం చనిపోయిన నాయకుల కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. ఇదే కోర్టులో పనిచేసి 4 రోజుల క్రితం చనిపోయిన సాటి లాయర్ కోసం మౌనం పాటించరా? చనిపోయిన లాయర్ విశ్వనాథం గారి ఆత్మ సాక్షిగా, రాలిపోయిన భారతి గారి పసుపు కుంకాల సాక్షిగా, అందరూ గౌరవించే భగవద్గీత సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ప్రాసిక్యూషన్. నువ్వేం చూసావో కోర్టు వారికి చెప్పగలవా? ఆ ముద్దాయి హరి విశ్వనాథం గారిని చంపి పారిపోతుండగా పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అదేమిటి, ఇంకేమీ ప్రశ్నించరా? అతను అబద్ధం చెప్తే కదా ప్రశ్నించడానికి. డిఫెన్స్. అతను గుర్తుపట్టగలవా? అతను హత్య చేసి పారిపోతుండగా పట్టుకున్నది నేనేగా. అతను హత్య చేయటం నువ్వు కళ్ళారా చూసావా? చేయటం చూడలేదు, చేసి పారిపోతుండగా పట్టుకున్నాను. మరి అతనే హత్య చేశాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? భయంతో అక్కడి నుంచి పారిపోతుండగా చూశాను కాబట్టి. అది భయం నీకు ఎలా తెలుసు? సార్, సార్, బాబా! ఇప్పుడు ఈయన ముఖంలో కనిపించింది చావు భయం, అప్పుడు వాడి ముఖంలో కనిపించింది చంపిన భయం. యువర్ ఆనర్, ఇతను పావన అబద్ధం చెప్పి అనవసరంగా కనిపించేస్తున్నాడు. అవసరంగానే చేశాడండి. ఇంకేమైనా ఉంటే అడగండి. ఇంకేం అడుగుతాడు యువర్ ఆనర్? అతను దొంగతనంగా ఏం చంపలేదు. పోలీసులను కట్టేయగలనన్న దమ్ము, లాయర్లను కొనేయగలనన్న సొమ్ము ఉన్నాయన్న నమ్మకంతో 4 చూస్తుండగా నడిబజార్లో చంపాడు. నేను కూడా పబ్లిక్ గానే అతని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నెక్స్ట్. చూడు మిస్టర్ హరి, హత్య జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఉన్నానండి. నువ్వు ఈ హత్య చేశావా? లేదండి. మరి ఎందుకు పరిగెత్తావు? మర్డర్ జరుగుతుంది కదండి, పోలీసులకు చెప్దామని పరిగెత్తానండి. దట్స్ ఆల్. యువర్ ఆనర్, సాక్షి ముద్దాయి పారిపోతుండగా పట్టుకున్నాను అంటున్నాడు, కానీ ముద్దాయి పారిపోవటం లేదు, పరిగెత్తుతున్నాను, అది పోలీస్ స్టేషన్ కి అంటున్నాడు. యువర్ ఆనర్, పారిపోవడానికి పరిగెత్తడానికి చాలా తేడా ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎస్, యూ కెన్ ప్రొసీడ్ విత్ క్రాస్ ఎగ్జామినేషన్. నీకు హైదరాబాద్ తెలుసా? తెలుసండి. తూర్పేటు, ఇటు తూర్పేటు, తూర్పిటండి. పడమరా? తూర్పిటైనప్పుడు పడమరిటే కదండి. ఆహా, బాగా తెలిసే. నువ్వు పారిపోతుండగా. అబ్జెక్షన్ యువర్ ఆనర్, పారిపోతుండగా కాదు, పరిగెత్తుతుండగా. ఎస్ ఎస్, పరిగెత్తుతుండగా.
నిన్ను పాండు ఎక్కడ పట్టుకున్నాడు? ఆంధ్ర హోటల్ దగ్గరండి. హత్య చూసి నువ్వు పరుగెత్తుతుండగా ఆంధ్ర హోటల్ దగ్గర నిన్ను పాండు పట్టుకున్నాడు, అంతేగా? అంతేనండి. మాట తప్పగా? చూడండి. యువర్ ఆనర్, హతుడి శవానికి తూర్పున ఆంధ్ర హోటల్ ఉంది, పడమట పోలీస్ స్టేషన్ ఉంది. ఇతను పరిగెత్తితే పడమర వైపు ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. పారిపోవాలనుకున్నాడు గనక తూర్పు వైపుకి పారిపోయాడు. అంటే ఇతని ఇంటెన్షన్ రిపోర్ట్ చేయడం కాదు, హత్య చేసి దొరకకుండా తప్పించుకుని పారిపోవడమే. ఆ తర్వాత శవాన్ని చూపించిన, రక్తంతో తడిసిన ఇతని బట్టలు చూపించిన ఈ ఇన్స్పెక్టర్ పట్టించుకోకుండా వదిలేస్తే ధర్నా చేసి హంతకుణ్ణి కటకటాల వెనక పెట్టించవలసి వచ్చింది. యువర్ ఆనర్, లా అండ్ ఆర్డర్ అక్కా చెల్లెల్లా ఉండాలి కానీ అత్తాకోడల్లా ఉండకూడదు. కత్తి మీదున్న వేలి ముద్రలను పరిశీలించి ఇతని బట్టల మీదున్న రక్తం చనిపోయిన లాయర్ విశ్వనాథం గారిదేనన్న ఈ మెడికల్ రిపోర్ట్ చదివి ఇతనికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. ముద్దాయి హరి లాయర్ విశ్వనాథాన్ని హత్య చేశాడని లభించిన సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడటం వల్ల అతనికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. స్టేట్మెంట్లొద్దు, చెప్పేది విను. ఇప్పుడు మా బావమరిదిని తీసుకువెళ్ళి నువ్వు జైల్లో అప్పజెప్పాలి కదా? అవును సార్. నీ రివాల్వర్ లోను పోలీసుల తుపాకుల్లోనూ బుల్లెట్స్ తీసేయి. అలాగే సార్. వస్తున్న జీపు మీద మా రౌడీలు దాడి చేస్తారు, హరి ఎస్కేప్ అవుతాడు.
పసుపు కుంకాలు తీసిన వాడెక్కడ్రా? వాడి చెల్లెలు పెళ్లి చేసుకున్నాడు సార్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం సముఖాయ నమః, ఓం జగదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకన్యకాయ నమః. అందకోయాయ నమః, ఓం ఆననాదిత్యే నమః, ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. ఓం శతమా. నిన్నెవరు పిలిచారు? కాటికి సానుభూతితో వెళతాం, కళ్యాణానికి అనుభూతితో వస్తాం. ఒకరు పిలిచేదేమిటమ్మా? అక్షతలు వేసి వెళతాను. ఆగో, నెత్తుటి కూడు తినే నీలాంటి వాడి చేతిలో అక్షతలు రక్తాక్షతలతో సమానం. ఇది నా చెల్లెల శిరస్సు మీద పడితే శుభం కాదు. అక్షతలు వెయ్యకపోయినా శుభం కాదు. అది నేను చూసుకుంటాను. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భగ్నాం శివగే త్వం జీవశరదాం శతం. లోక మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. చూడు బాబు, చిన్నపిల్ల మా ఇంట్లో జరిగితే ఏదో మాట సాయం చేసేదాన్ని. ఈయనేమో గండిపేట గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేశాడు శోభనం. కొత్త పెళ్లి కొడుకా చూడు, పారిపోయి రాకుండా చూసుకో. ఏమిటి ఇలా వచ్చావు? నిద్ర పట్టడం లేదు. ఏ వయస్సు దూకమంటోంది. కాళ్ళు విరుగుతాయి. మూకుట్లో పేలాలు వేగినట్టు ఒళ్ళు వేగుతోంది. నీళ్ళు పోయి. ఏమే, నన్ను ప్రేమించానని నాతో తిరిగి నాకు లవ్ లెటర్స్ రాసి వీడిని పెళ్లి చేసుకుంటావా? రేయ్, ఎవరు సిగ్గులేదురా నీకు? నాతో తిరిగిన దాని మెళ్ళ తాళి కడతావా? నోరు ముయ్యా. చెప్పు తీసుకొడతాను వేదవా. రాము, వీడికి అన్నయ్యకి పడదు, అందుకని చెప్పి ఇలా నాటకం ఆడుతున్నాడు. నాటకం? నా మూలంగా నీకు కడుపు రాలేదు? నాకు 3వ నెల అబార్షణ చేయించండి, లేదంటే పెళ్ళన్నా చేసుకోమని నువ్వు నన్ను అడగలేదు? రాము, ప్లీజ్ ప్లీజ్, వాడి మాటలు నమ్మకు. వాడు మన సంసారం నాశనం చేయాలని చూస్తున్నాడు. వాచ్మెన్, ఇంకా అలా చూస్తావే, బయటికి లాగే. బయటికి లాగేది నన్ను నిన్నో కాసేపట్లో తెలుస్తానే. పెళ్లి దగ్గర అడ్డం పడదామనుకున్నా, మీ అన్నకు భయపడ్డానే. ఇప్పుడు మాత్రం వదులుతానా? మా అన్నయ్యకి చెప్పి నీ కాళ్ళు చేతులు వేరకొట్టిస్తాను. అలాగే తమ్ముడు, లవ్ లెటర్ చూపిస్తే దీని కాళ్ళు విరగొడతావా? నా మూలంగానే దీనికి కడుపు వచ్చిందని నిరూపిస్తే దాని తల పగల కొడతావా? నా మూలంగానే దీనికి కడుపు వచ్చిందని నిరూపిస్తే దాని తల పగల కొడతావా? దాని తల పగల కొడతావా? దాని తల పగల కొడతావా? ఏంటి, గెస్ట్ హౌస్ దగ్గర మా బావమరిదిని పోలీసులు అరెస్ట్ చేశారా? అవును బాబు, నీ చెల్లెల్ని బావమరిది మర్డర్ చేశాడు. ఆ కుర్రాడు ఎవడో వచ్చి నన్ను ప్రేమించి ఈ నెట్టా చేసుకుంటామని గొడవ చేశాడండి. ప్రేమ లేఖలు తెస్తారని ఆ కుర్రాడు వెళ్ళాక 3 పిల్లలు గొడవ పడ్డారండి. ఎవరో బండరాయి పెట్టి తల మీద బాధి చంపారు, అంతే కదా? మీ బావమరిది నేరం అంగీకరించాడు. నన్ను క్షమించు పాండు. పసితనం నుంచి పెంచిన రాముల్లో మంచితనాన్ని చూశానే తప్ప నీ చెల్లెల్ని చంపిన హంతకుడిగా చూడలేకపోయాను. మీ కుటుంబానికి త్యాగం తప్ప హత్యల చేతగా నాకు తెలుసు భారతి గారు. రాము నిర్దోషం నా మనసు కూడా నమ్ముతోంది. బయలుదేరండి. మరిదిని కాపాడటానికి ప్రాసిక్యూటర్ గా రిజైన్ చేసి డిఫెన్స్ తరఫున లాయర్ గా వాదించబోతున్నారటగా.
బెస్ట్ ఆఫ్ లక్ భారతి గారు. థ్యాంక్ యూ. తాళి కట్టిన భార్యను తొలి రాత్రి హత్య చేశావని నీ మీద అభియోగం. ఈ నేరం నువ్వు చేశావా లేదా? కోర్టులో మౌనంగా ఉంటే అది నేరం అవుతుంది. రాము, చెప్పు, నువ్వు ఈ హత్య చేయలేదని చెప్పు. యువర్ ఆనర్, ముద్దాయిని హత్య చేయలేదని చెప్పమని లాయర్ గారే ప్రోత్సహిస్తున్నారు. యువర్ ఆనర్, నేను ఇప్పుడు డిఫెన్స్ లాయర్ని. నా క్లయింట్ని కాపాడుకోవడం నా ధర్మం. కానీ అతను మాట్లాడటం లేదు కదమ్మా. మాట్లాడుకోవటానికి ఎన్నో కారణాలుంటాయి యువర్ ఆనర్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తాళి కట్టిన రోజే హత్యకు గురైందన్న షాక్ కావచ్చు. ఆ హత్య జరిగిన పరిస్థితుల్లో ఎవరో ఇతన్ని మాట్లాడవద్దని బెదిరించి ఉండొచ్చు. లేదా పోలీసుల ఇంట్రాగేషన్ లో భయపడి నోరు మెదపకపోవచ్చు. అంటే పోలీసుల్ని లాయర్ని మీరు నమ్మటం లేదా? పవిత్రమైన ధర్మానికి కట్టుబడి ఉన్న వాళ్ళను. క్షమించండి యువర్ ఆనర్, పవిత్రమైన అనే పదాన్ని వాడకండి. ఇచ్చిన మాట కోసం శరీరం కోసి ఇచ్చిన బలి చక్రవర్తులు ఇప్పుడు కాకి బట్టలు వేసుకోలేదు. మాట తప్పకుండా పాతాళానికి తొక్కువేయబడ్డ బలి చక్రవర్తులు ఇప్పుడు నల్లకోట్లు ధరించడం లేదు. వీళ్ళందరూ పవిత్రులు కాదు. మీ మరిది పవిత్రుడు అనుకుంటున్నారా? అతని భార్య పతివ్రత అనుకుంటున్నారా? తొలినాటి రాత్రికే ఆవిడ 3 నెలల గర్భవతి. డాక్టర్, మర్యాదగా ఆ నింద ఉపసంహరించుకో, లేకపోతే జడ్జి గారి సమక్షంలోనే నేను హంతకుడుగా మారతాను. ఇది కోర్టు ధిక్కారం. కోర్టు ధిక్కారమో రాజ్యాంగ ధిక్కారమో నాకు తెలియదు. పరీక్షల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా నా చెల్లెలకు 100కి 100 మార్కులు. అలాంటి దాని మీద లేనిపోని అభాండాలు వేస్తే జడ్జి గారిని ఊరుకోవచ్చేమో కానీ అన్నగా నేను తట్టుకోలేను. ఆమె గర్భవతి అన్న మాట నిజం. ఈ మాట నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తాను. పోతే దేవుడే పోతాడని గీత మీద ప్రమాణం చేయడం చాలా తేలిక. నీ భార్యా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు. నా భార్యా బిడ్డల మీద, నేను చదివిన వైద్య శాస్త్రం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చనిపోయిన అతని భార్య 3 నెలల గర్భవతి. 3 నెలల గర్భవతి, 3 నెలల గర్భవతి, 3 నెలల గర్భవతి. అదే నిజమైతే చనిపోయింది నా చెల్లెలే కాదు. ఎంత నమ్మకం ఉన్నా నీ మీద మీ అన్నయ్యకి? ఆ? నేను బ్రతికున్నా నన్ను చంపేశాడని నా భర్తని ఉరికంబ ఎక్కించాలని చూస్తున్నావు. ఇంతకంటే ఏ ఆడదానికైనా అన్యాయం ఉంటుంది. నీకు దండం పెడతాను, మా అన్నయ్యని ఏడిపించద్దు. ఇంత నాటకవాడింది మీ అన్న నేడిపించటానికి. కంగారు పడకు, నీ జుట్టు చెరగదు, బట్ట నలగదు. రావణాసురుడిలా నేను నిన్ను కోరడం లేదు. యమధర్మరాజులా నీ పసుపు కుంకాలు మాత్రమే కోరుతున్నాను. ఒక్కసారటు తిరిగి చూడు. దానికి జరిగిన మర్యాదలన్నీ నీకు జరుగుతాయి. రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెలి గాజులు పగలగొడుతుంటే నా గుండె ఎలా కుమిలి కుమిలి కమిలిపోయిందో, నీ గాజులు పగలగొడుతుంటే నీ అన్న గుండె అలా నలిగిపోవాలి. ఆ బాధ అతనికి అర్థం కావాలి. నా చెల్లెలు బతికుందని నాకు తెలుసని వాడికి తెలిసిపోతే ప్రమాదం. దాన్ని బతకనివ్వడు. మరి నాటకం అంతా ఎందుకు ఆడుతున్నాడంట? అది తెలిస్తే వాడి జాతకం ఫినిష్ చేసేస్తాను. చూడు, నీ చెల్లెలు దొరికినట్టు, రాము విడుదలైనట్టు, ఆ సంతోషంలో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నట్టు నాకు కలొచ్చిందయ్యా. రాత్రి వచ్చిందా పగలొచ్చిందా? తెల్లవారుజామునే. అయితే నిజం. ఎరా బావా, ఏమిటా వెర్రి చూపులు? వంట అయిందా? ఉడకుతుంది. ఏం ఉడుకుతుంది? పొయ్యి మీద వంట, నా కడుపులో మంట. ఎలా ఉంది మా జంట? ఉండు చూసి చెప్తా. అవును, ఇది మన గంటయ్య పెళ్ళం గంటమ్మ కదూ? ఆ గంటమ్మే స్లీవ్లెస్ జాకెట్ కుట్టించా, సిల్క్ చీర కొనిచ్చా, సెంట్ పూయించా, ఈ నైట్ కి సెటప్ చేసా. తర్వాత ఆశ్చర్యపోదు గాని ముందు ఆమ్లెట్ అయ్యి. ఎందుకు నీకు ఆమ్లెట్? మందు కొట్టేటప్పుడు అమ్మాయి ఆమ్లెట్ ఉంటే మరింత మజాగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద మందు బంద్ చేస్తే నీకెక్కడ దొరికింది మందు? బంద్ అయ్యింది మందు, మనకు దొరికింది కళ్ళు. ఓపికంటారా? ముగ్గురం కలిసే లాగిద్దాం. ఇట్రావే, ఏంటో చెప్తున్నావు? ఈ నైట్ కి రంగడు నన్ను బుక్ చేసుకున్నాడు. ఏలుకుంటే సింగిల్ పేమెంట్, ఏలుకోకపోతే డబుల్ పేమెంట్. కావాలంటే నువ్వు బుక్ చేసుకో. పిచ్చి పిచ్చిగా వాగావంటే కేసు బుక్ చేసి జైల్లో పెడతాను. చెయ్యి, రంగడు కూడా బుక్ అవుతాడు. ఒరే గంటయ్య, నీ పెళ్ళం నీకు హ్యాండ్ ఇచ్చేస్తాంది. హ్యాండ్ ఇస్తానో లెగ్ ఇస్తానో నా ఇష్టం. ముందు డబ్బులు తీ. ఇతనుండు తీరా. ఇతనుండు మరి
ఏమే ఈ కళ్ళేంటి ఆ పిల్లేంటి ఎందుకని ఇలా గడిపోతున్నావు? ఏం చేయమంటావు బావా? నువ్వు అనుమానించాక ఆ బాధతో మగాడిగా మారాను. మగాడిగా మారాక కన్ను మీద కళ్ళు మీద కోరిక కలిగింది. నువ్వా వచ్చిన దాన్ని పంపేశావు. ఇక నాకు మిగిలింది కల్లేగా. నాకిప్పుడు అర్జెంట్ గా పిల్లైనా కావాలి, పెళ్ళైనా కావాలి. రేపే మ్యారేజ్ లుక్. అంటే అదేరా పెళ్లి చూపులు. ఎవరికి? నీ లంబర్ డిస్క్ సిండ్రాన్ మహానికి కాదు, నాకు. కాదన్నామనుకో విషం తాగి చేస్తాను. ఆలోచించుకో. తమ్ముడు, లవ్ లెటర్ చూపిస్తే దాని కాళ్ళు విరగొడతావా? నా మూలంగానే దీనికి కడుపు వచ్చిందని నిరూపిస్తే దాని తల పగలు కొడతావా? ముందు నువ్వు నిరూపించు. నన్ను అనుమానిస్తున్నావు రాము? చచ్చా, ఎవడో వాడు వెనుకొండి నాటకం ఆడిస్తున్నాడు. ఎవడో అర్థం కావటం లేదు. నేనే నాగభైరవ నరసింహం. నీ లైఫ్ నాకు కావాలి, హెడ్డు షెడ్డులో పెట్టుకోటానికి. అక్షతలు నేలపాలైన క్షణంలోనే నీ బ్రతుకు మట్టిపాలయ్యింది. వాచ్మెన్, వాచ్మన్, అరగంట వరకు సృహలోకి రాడు. స్టోరీ అప్పుడే పూర్తి కాలేదు. ఇప్పుడు నీ పెళ్ళాం ఇది కాదు, అది. నమస్తే బ్రదర్. నీ పెట్టమ్మాయే, డ్రైవర్ కూతురు, వాడి లవరు. నీ చీరే కట్టి నీ అలంకారమే చేసి వాడితో ఎందుకు మర్డరు చేయించానో తెలుసా? చచ్చింది నీ పెళ్ళామని నమ్మించి ఆ కేసు నీ మీద పెట్టి నిన్ను ఉరికంబమెక్కించడానికి. ఏయ్, నా చెల్లెలు పసుపు కుంకాలు పోయినట్టే నీ పసుపు కుంకాలు పోవాలి. ఏయ్, నీ పెళ్ళాం శీలం పోకుండా ఉండాలంటే, చిత్రహింసల పాలై చావకుండా ఉండాలంటే నువ్వు కోర్టులో నిజం చెప్పకూడదు, అసలు నోరు విప్పకూడదు. రాము, రాము, భర్త పోయిన ఆడది బిడ్డ కోసం బతుకుతుంది. నాకు పిల్లలు లేకపోయినా నీలో కొడుకుని చూసుకుంటున్నాను. నువ్వు బోన్లో మౌనంగా నిలబడితే శిక్ష తప్పించుకోలేవు. నువ్వు ఈ హత్య చేయలేదని ఒక్క మాట చెప్పకపోతే నేను చదువుకున్నలా నేర్చుకున్న సెక్షన్లన్నీ బూడిద పాలేరా? చెప్పరా? నువ్వు ఈ హత్య చేయలేదు కదూ? చెప్పు. పండు ఏమన్నా చెప్పాడా? లేదు. సీతను ప్రేమించానంటూ ఆ రాత్రి గెస్ట్ హౌస్కి వచ్చిన వ్యక్తి ఎవడో తెలుసుకోగలిగితే తప్ప వాడికి శిక్ష తప్పదు. ఏంటిది? చూడు బాబు, పెళ్లిడికి ఎదురు పిల్ల 15 రోజుల నుంచి ఇంట్లో కనపడకపోతే ఏమీ తెలియదు ఇంట్లో కూర్చుంది బాబు. ఏం చెప్పమంటావు బాబు? నా కూతురు లేచిపోయిందని చెప్పమంటావా? అసలే మొగుడు లారీ ఎక్కితే ఎప్పుడొస్తాడో తెలీదు. మగ దిక్కులేని ఇంట్లో పిల్ల లేచిపోయిందంటే ఇంకా అల్లరి పాలవుతావని. ఎవరితో లేచిపోయింది? గమనించలేదు బాబు. పిల్ల కనిపించకపోతే అలా అనుమానించాను. పాండు, వీళ్ళ అమ్మాయికి నాగరాజుకి ముందే పరిచయం ఉంది. వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుండగా నేను ఒకసారి చూశాను. ఎక్కడిదిరా నీకింత డబ్బు? ఆ పిల్లని ఏం చేసి ఈ డబ్బు సంపాదించావు? అనసూయమ్మ కూతుర్ని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్ళావు కదూ? లేదు.
చెప్పరా, తీసుకెళ్ళావా లేదా? అవును, తీసుకెళ్ళి. చెప్పరా, ఏం చేసావా పిల్లని? తెలీదు. తెలీదు? తెలీదు. తెలీదు? నిజం చెప్పు, గెస్ట్ హౌస్ వెళ్ళావా లేదా? వెళ్ళావో లేదో ఆ గెస్ట్ హౌస్ వాచ్మెన్ చేత చెప్పిస్తాను, పద. చెప్పు, ఆ రోజు గెస్ట్ హౌస్ ఏమైంది? నరసింహం, నాగరాజు చస్తాడని నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు నన్ను చంపలేవని నాకు తెలుసు. ఎందుకంటే నీ చెల్లెలు బ్రతికే ఉందని, నా దగ్గరే ఉందని నీకు తెలుసని నాకు తెలుసు. దమ్ముంటే నాతో కలపడరా. అభం శుభం తెలియని ఆడపిల్ల మీద చూపిస్తావేమిట్రా నీ ప్రతాపం? ఎందుకయ్యా అనవసరంగా ఆవేశపడతావు? నా చెల్లెలికి మరో పెళ్లి చేయమని ఆనాడు సలహా చెప్పావుగా, ఈనాడు నీకు సలహా చెబుతున్నాను. నీ బావమరిది చచ్చాక. నోర్మయ్, నా బావమరిది రాముడు, నీ బావమరిది రాక్షసుడు. వాడు చస్తే లోకానికి కళ్యాణం, రాముడు పోతే లోకానికి అరిష్టం. కానీ నాకిష్టం. అప్పుడు గుప్పెడు కుంకుమడిగావుగా, ఇప్పుడిస్తా బస్తాడు, తీసుకెళ్ళు. అక్కర్లేదు, నువ్వు చచ్చాక నీ శవం మీద చల్లుకుంటూ తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. నువ్వే దాచుకో. నీ చెల్లెల్ని తెల్ల చీరతో చూడకుండా నేను కన్ను ముయ్యనుగా. నా చెల్లెలకి నువ్వు తెల్ల చీర కట్టించగలిగితే నేను పాండురంగన్నే కాదురా. అదో నాగరాజుని హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. సిగ్గులేదు? నాగరాజును ఎవడు చంపాడో, ఎందుకు చంపాడో నీకు తెలీదా? నువ్వు నన్ను అరెస్ట్ చేయడానికి రాలేదని తెలుసు, వీడిని కాపాడటానికి వచ్చావని తెలుసు. నీలాంటి కాకి తొత్తులు ఇలా చెత్తగా ప్రవర్తించబట్టే, గుండాగాళ్ళకు గులాములు కాబట్టే ప్రజలకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పోయింది. భారత ప్రజాస్వామ్య పుస్తకంలో నుంచి ఒక్కొక్క పేజీ చింపి వీధుల్లోకి, సందుల్లోకి, గొంతుల్లోకి విసిరి పారేస్తున్నారు. కాకి నీకు లొంగిపోయిందని గెలుస్తాననుకుంటున్నావేమో. నల్లకోడు చేత నిన్ను చావు దెబ్బ కొట్టిస్తాను. నాగరాజు చావు నా బావమరిదికి ఊపిరి పోసుకునేలా చేస్తాను. ఏ కాకి, కుక్కకి పాలు పోసి పెంచు, విశ్వాసం చూపిస్తుంది. అదే పాలు పులికి పోస్తే పంజా విప్పుతుంది. ఏం విప్పుతుంది? పంజా విప్పుతుంది. పగలగొడతాను. యువర్ ఆనర్, ముద్దాయి రాము ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ముద్దాయి ఇంతవరకు నోరు విప్పనేలేదు. నోరు విప్పాడు యువర్ ఆనర్. కోర్టు వారి ముందు మాట్లాడకపోయినా నా ముందు జరిగిందంతా చెప్పాడు. అది కోర్టు వారికి చెప్పాలి. అది కోర్టు వారితో చెబితే అతన్ని చంపేయచ్చు, ఇంకెవరినన్నా చంపచ్చు. యువర్ ఆనర్, తెలివిగా తప్పించుకోవాలని, తన మరిదిని తప్పించాలని చూస్తున్నారు. అతను నోరు విప్పితే ఎవరిని చంపుతారో చెప్పాలి. ఇతన్ని ఏంటిది సార్? గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి దొంగతనంగా తీసుకొచ్చాడు. దేశం సొమ్ము దొంగతనంగా విదేశాలకు తరలిస్తే తప్పు, కానీ సాక్ష్యం కోసం శవాన్ని కోర్టుకు తెస్తే తప్ప యువర్ ఆనర్? నా చెల్లెల్ని రాము చంపాడన్న రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళింది వీడే. వీడు ప్రాణాలతో ఉండి ఉంటే నల్లకోట్ల దొంగతనాన్ని, కాకి బట్టల కసాయితనాన్ని నిరూపించుండేవాణ్ణి. ఇంతకీ అతను ఎవరు చంపారు? ఎవరు చంపారో చెబితే సంకెళ్ళు వేయిస్తారు, కోర్టుకు రప్పిస్తారు. ఇదంతా వ్యర్థ ప్రసంగం యువర్ ఆనర్. ఇతను ప్రాణాలతో కోర్టుకొస్తే తన బావమరిది మీద కేసు ప్రూవ్ అవుతుందని ఈ పాండయ్య ఇతన్ని హత్య చేసి ఉంటాడు. నోరు ముయ్యండి లాయర్ గారు. మీ సాటి లాయర్ని నడి రోడ్డు మీద చంపితే మీరు ధర్నా చేశారా? నేను చేశాను. ఆఖరికి నేను అడిగితే తప్ప కనీసం 2 నిమిషాలు మౌనం పాటించని మీరు హత్యల గురించి, హంతకుల గురించి మాట్లాడతారా? పోలీస్ అతను బయటికి తీసుకెళ్ళండి. పంపేయండి యువర్ ఆనర్. ప్రశ్నించే వాళ్ళను పార్లమెంట్ నుంచి, అసెంబ్లీల నుంచి పంపించేయండి. నిలదీసే వాళ్ళను కోర్టుల నుంచి, పోలీస్ స్టేషన్ నుంచి పంపించేయండి. ఎస్, ప్రొసీడ్. ఎక్కడికి ప్రొసీడ్ అవ్వమంటారు యువర్ ఆనర్? వెలుగులోంచి చీకట్లోకి,
నిజంలోంచి అబద్ధంలోకి, న్యాయంలోంచి అన్యాయంలోకి ప్రొసీడ్ అవ్వమంటారా? అప్పుడు మీకు మిగిలేది ఎముకలు కుళ్ళినా వయసు మళ్ళిన సోమరి వ్యవస్థే. ఆ శ్మశానాన్ని అందరం పరిపాలించుకుందామా? నిర్దోషులు ఉరికంబాలకు వేలాడదీసి సారే జహాసే అచ్చా హిందూ సితా హమారాని పాడుకుందామా? దిస్ ఈస్ టూ మచ్. మిమ్మల్ని బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయించాల్సి వస్తుంది. చేయించండి యువర్ ఆనర్. రేపటి నుంచి కోర్టు ముందు తెల్లచీర కట్టుకుని, కళ్ళకు నల్లగుడ్డ కట్టుకుని, ధర్మాన్ని దానం చేయండి బాబు అని చేతులు దాచి అడుక్కుంటాను. వదిన, స్టాప్ ఇట్. నేను నిర్దోషిని కాను, దోషిని. ఎస్, ఐఎమ్ ఏ క్రిమినల్. నేనే సీతను చెప్పాను. సీతను చెప్పిన రాముని నేనే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్య మరొకడు మూలంగా గర్భవతిని తెలియగానే ఆగలేక ఆవేశంతో నేనే ఈ హత్య చేశాను. ముద్దాయి నేరం అంగీకరించటం వల్ల అతనికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించటమైనది. పులి పంజా అంత తేలిగ్గా పగలదు పాండు. మనిషికైనా మృగానికైనా ముహూర్తం ఉంటుంది. టైం వస్తే పంజా ఏమిటి, మాడే పగిలిపోతుంది. అలాగే టైం ఇస్తున్నాను. నీ బావమరిదిని ఉరి తీసే వరకు నీకు టైం ఇస్తున్నాను. బెజవాడలో నాకు థియేటర్ ఉంది, గుంటూరులో పొగాకు ఫ్యాక్టరీ ఉంది, నర్సాపురం ఫారెస్టులో గెస్ట్ హౌస్ ఉంది. ఇలా జిల్లాకు స్థావరం ఉంది. వాటిలో ఒక చోట నీ చెల్లెలు బ్రతికే ఉంది. చేతనైతే కాపాడుకో. నాగ భైరవ నరసింహ. పెళ్లి కూతురు బాగానే ఉంది. ఏమిటా వయ్యారు? ఏమిటి నీ కూతురు ముట్టుకుంటే ఎలక్ట్రిక్ షాక్ లో జర్కులిస్తుంది? వయసు కదమ్మా, పురుషుడు టచ్ అయితే అంతే. ఈ మధ్యన నా చిట్టి తల్లి సంపూర్ణ స్త్రీ అయింది. సంపూర్ణ మద్యపాన నిషేధంలో సంపూర్ణ స్త్రీ ఏంటి? ఈ మధ్యనే నేను పరిపక్వతకు వచ్చాను. పెళ్లి కొడుకు ఏడుస్తున్నాడేంటి? పెళ్లి కొడుకు నేను. పెళ్లి కొడుకు ఎంత ముద్దొస్తున్నాడు. డాడీ డాడీ, అర్జెంట్ గా నాకు పెళ్లి చేయండి. అర్జెంట్ గా శోభను కూడా ఏర్పాటు చేయండి. ఎంచక్క మీకు మనవాణ్ణి ఇస్తాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకు ఇది వీలేదు? నా భార్య. సెక్స్ మార్పిడి చేయించుకొని మొగాడైంది. పూర్తిగా మారిందో లేదో కూడా తెలియదు. పెళ్లే చేసుకుంటే నీ బతుకు బూడిదల పోతున్న పన్నీరవుతాయి. భలేవాడి భయ్యా, పెళ్లి కూతురు కూడా అబ్బాయే. సెక్స్ మార్పించుకుని అమ్మాయి అయింది. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము. ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. తాగితే మరణిస్తాను, కానీ రంగి తాగనివ్వదు. కానీ తాగాల్సిందే. రంగి మారితే బతుకుతాను, రంగి మారకపోతే చస్తాను. అవతారం అవతారం ఇకలే. నేను ఇక పోలేదా? నువ్వు తాగింది విషయం కాదు, అవధం. అమ్మో, అయితే బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఆగు, మరో పావు గంట దాకా దాంతో అవసరం లేదు. కానీ అసలు నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు? నా పెళ్ళానికి వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంటే చూడలేక. నీకు పెళ్ళావంటే అంత ఇష్టమా? పెళ్ళం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నా రంగి అంటే నాకు పంచ ప్రాణాలు. అవతారం, రంగడికి సెక్స్ మార్పిడి చేసి మళ్ళీ ఆడదాన్ని చేస్తే అనుమానించకుండా ఉంటావా? ముక్కోటి దేవతల సాక్షిగా. మరైతే అటు చూడు. రంగి 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 రంగి. అవును రంగి, నువ్వు సెక్స్ మార్పిడి చేయించుకోలేదా? నీ కళ్ళు తెరిపించడానికి మేమందరం కలిసి ఈ నాటకం ఆడాం. 500కి సెక్స్ మార్పిడి ఎలా జరుగుతుందయ్యా?
మీరు డాక్టర్ గారే? అవును, నేను డాక్టర్నే, వీడు వంటగంటయ్యే. నీకు పట్టిన అనుమానం అనే రోగానికి ఈ ప్రపంచంలోనే మందు లేదు. నిజమే. అన్నలారా, తమ్ముళ్ళారా, చూశారు కదా బతుకు. అందుకని పెళ్ళాల్ని అనుమానించి అవమానించకండి. ఒకవేళ అనుమానించారే అనుకోండి, లంబర్ డిస్క్ సిండ్రాన్ మీకు నిజంగానే వస్తది. జాగ్రత్త. నర్స్, పాండు ఎక్కడ? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. అయ్యో, ఇదేంటమ్మా, మీ అన్నయ్య పోయాడు అనుకుంటున్నావా? చా చా చా, కోట్లు ఖర్చు పెట్టైనా మీ అన్నయ్యను బతికిస్తాను. వీడే వారం రోజులు హాస్పిటల్లో ఉండేట్టు గుద్దరా అంటే కోమాలకు వెళ్ళాడు, గుద్దాడు. ఇంకా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మీ అన్న నా తమ్ముడు, 100 ఏళ్ళు చల్లగా బ్రతుకుతాడు. 100 ఏళ్ళు బ్రతకాలని ఆశీర్వదించేవాడివి ఇలా కిరాతకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అన్నదమ్ములం కదమ్మా, ఆస్తుల్లాగే ఆవేదనలు పంచుకోవాలి. పలనాటి బ్రదర్స్ కొట్టుకోలా, కురుక్షేత్రం బ్రదర్స్ కొట్టుకోలా, ఇది అంతే. ఇదిగో చూడు, కళ్ళారా చూడు. దీన్నిలా చూసి నేను కన్నీళ్లు పెట్టాలా? అలాగే నీ అన్న నిన్ను తెల్ల చీరలో చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అందుకే బ్రతికిస్తున్నా. రామ్మా, సందేహించొద్దు, కుడికాలు లోపల పెట్టు. ఫస్ట్ టైం వచ్చావుగా, అందుకే మంగళహారతి ఇప్పిస్తున్నా. ఏంటి డిఫరెంట్ గా చూస్తున్నావు? ముత్తైదుకి విధవరాలితో హారతిప్పిస్తే బాధపడాలి గాని నీకెందుకమ్మా బాధ? ఏంటో నా సిస్టర్స్ అందరూ విధవరాళ్ళు అయిపోతున్నారు. అక్కడో సిస్టర్ రెడీగా ఉంది తెల్ల చీర కట్టుకోటానికి. నరసింహం, తప్పమ్మా, పెద్దదానివి, నా ఇష్యూ తగ్గిపోతుంది. మా నరాలన్నీ తెంపేశావు, ఇక నీతో పోరాడలేవు. అలసిపోయాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యయ్యో, ఆనాడు నేను చేతులు పట్టుకున్నప్పుడు నాతో రాజీకొచ్చి నా బావమరిదిని వదిలేస్తే ఈనాడు నా లెగ్స్ పట్టుకునే కర్మ నీకు లేదు కదమ్మా. వాడిని ఉరి తీసే డేటు దగ్గర పడింది. నిరపరాధిని ఉరి తీయిస్తే ఆ ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. పోయిన వాళ్ళ ఉసురు నాకు తగిలితే ఎప్పుడో నా హిస్టరీ హుస్సేన్ సాగర్ కంపు కొట్టేది. మర్డరోత్సవం పూర్తి చేసిన వాణ్ణి. నాకు ఆ భయం లేదు. కావచ్చు, కానీ నా కన్నీళ్లు నీ నట్టింట్లో రాలాయి. ఈ శాపం చాలు నీకు, ఈ పాపం చాలు నీకు. నా ముఖంలో సరస్వతి ఉంటే, నా నాలుక మీద న్యాయదేవత ఉంటే, లెట్ 100 గిల్టీ ఎస్కేప్, లెస్ట్ 1 ఇన్నోసెంట్ బి పనిష్డ్ అన్న న్యాయ సూక్తం, వేద సూక్తంలా వేద మంత్రాలు నమ్మే ఈ వేద భూమిలో నిజమై రుజువై నా మరిదిని ఉరికమ్మ నుంచి తప్పిస్తుంది.
84 కోట్ల మంది భారతీయులు ఆరాధించే రామచంద్రుడి పేరు పెట్టుకున్న నరసింహం నా మరిదికి వాళ్ళ భక్తి చాలు వాడిని విముక్తి చేయటానికి. ఏమా భారతి, రాముకు ఉరిశిక్ష పడితే మన న్యాయ వ్యవస్థ తలెత్తుకోలేదు సార్. దోషులు శిక్షింపబడకపోతే అసలు తలెత్తుకోలేదు కదమ్మా. అతను దోషి కాదు. అది మీ మరిది మీద మీకున్న మమకారంతో చెబుతానమాట. కాదు, ఆ నాగభైరవ నరసింహం తన చెల్లెలలాగే సీత కూడా తెల్లచీర కట్టి విధవరాలవ్వాలనే పంతంతో ఎవరినో చంపి ఆ అమ్మాయి సీతని నమ్మించి రాముకి ఉరిశిక్ష పడేలాగా చేశాడు. అదేటమ్మా, కోర్టులో చేయవలసిన వాదం ఇక్కడికొచ్చి ఇప్పుడు చేస్తున్నారు. ఇది వాదన కాదు, నిజం. ఈ న్యాయ దేవత సాక్షిగా నిజం. నిజమా? మరెందుకు చెప్పలేదు? కోర్టులో సీత బతుకుందన్న నిజం చెప్తే నరసింహం నిజంగానే సీతను చంపేస్తాడన్న భయంతో. పోనీ పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చుగా. చేసిన సీతను చంపేసి శవం కూడా దొరకకుండా చేస్తాడు సార్. నువ్వు మతి స్థిమితంలోనే ఉన్నావమ్మా. ధర్మదేవతకి మతిస్థిమితం తప్పకూడదని ప్రార్థన చేస్తున్నాను సార్. రేపు రాముని ఉరి తీసిన మరుక్షణం సీత కనిపిస్తే ఏం చేస్తారు? జడ్జి పదవికి రాజీనామా చేస్తారా? నల్లకోటికి నమస్కారం చేస్తారా? అన్యాయంగా ఒక మనిషిని ఉరి తీయించామని వాడవాడకి వెళ్లి క్షమాపణ చెప్పుకుంటారా? ఇలాంటి న్యాయస్థానం నాకు అక్కర్లేదని పారిపోయిన ధర్మదేవత ఏ వీధిలో దాక్కుందోనని వెతుకుతారా? చెప్పండి జడ్జి గారు, చెప్పండి. పాండు స్పృహలోకి వచ్చేంత వరకైనా ఏదో ఒక రకంగా ఈ ఉరిశిక్ష అమల్లోకి రాకుండా చూడండి. లాయర్లు పోలీసులు చేయలేని న్యాయం అతను చేస్తాడని నా నమ్మకం. సారీ అమ్మా, నువ్వు మతి స్థిమితిలోనే ఉన్నావు అని నేను ఎగతాళి చేయడానికి అనలేదు. మీ మరిదిని ఉరి తీసే డేట్ వచ్చేసింది. ఒకవేళ ఈ వార్త తెలిసి నువ్వు ఇలా అయ్యావేమోనని ఎల్లుండే రామును గుర్తిస్తారు. అమ్మా భారతి, అమ్మా భారతి. ప్రాణం లేని ఆ బొమ్మకు ప్రాణం ఉన్న ఈ బొమ్మకు పెద్ద తేడా లేదు సార్. అమాయకులు ఎన్కౌంటర్లో చంపిన పాపం పోలీసు వ్యవస్థకు చుట్టుకుంటే నిర్దోషిని లీగల్ గా చంపిన పాపం మన న్యాయ వ్యవస్థకు అంటుకుంటుంది సార్, అంటుకుంటుంది. ఈజ్ ఆల్ రైట్, ఇతను గుర్తు ఇవ్వచ్చు. నిన్ను ఎల్లుండి తెల్లవారుజామున గుర్తిస్తున్నాం. ఆఖరి కోరికగా ఎవరన్నా చూడాలనుకుంటే పిలిపిస్తాం. చూడాలనుకున్న మనిషిని మీరు నాకు చూపించలేరు. చూద్దామని వచ్చిన మనిషిని నేను చూడలేను. ఇక మీరు వెళ్ళండి. బేటా, నీవు అంతకుడివి కాదు. అల్లా నేను తప్పక కాపాడుతాడు. ఇన్నాళ్ళు భారత రాజ్యాంగాన్ని, భారత న్యాయ వ్యవస్థని, భారత శిక్షా స్మృతిని నమ్ముకున్నానయ్యా. ఇప్పుడు భారతదేశం ఆరాధించే ఏకైక దైవానివైన నిన్ను నమ్ముకుంటున్నాను. నా రాముకు అన్యాయం జరిగితే నువ్వు అయోధ్యలో లే. రాముని భారతి గారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా రాము శిక్షను మార్చలేకపోయాను. ఏదో ఒకటి చేయకపోతే రేపు రామును ఉరి తీస్తారు. తలకాయతుంది ఈశ్వర. అలాగే. అన్నయ్య, నేను బతికే ఉన్నాను. నరసింహం నన్ను బంధించి రాముని ఉరి తీయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతి కష్టం మీద నా రక్తంతో రాసిన ఈ ఉత్తరాన్ని నీకు చేరేలా చేయగలుగుతున్నాను. సీత, ఇది నీ చెల్లెలు రాతేనా? తలరాత కూడా. వెంటనే ఉరిశిక్ష ఆపించండి. న్యాయాన్ని కాపాడండి సార్. ఈ లెటర్ మూలంగా
కేవలం 24 గంటలు మాత్రమే శిక్ష పడకుండా ఆపగలమమ్మా. చాలు, పెళ్లికి లాగే మృత్యువు కూడా ముహూర్తం ఉంటుంది జడ్జి గారు. ముహూర్తం దాటితే చాలు, చరిత్ర తిరగబడుతుంది. కంగ్రాచులేషన్స్. మొగుడి ప్రాణాల కోసం పోరాడి గెలిచిన లేడీ స్టోరీ విన్నాను గాని బామ్మర్దిని బతికించుకున్న హీరో స్టోరీ ఇప్పుడే చూస్తున్నా. అప్పుడేం చూసావు? పాండు నీ హెడ్ షెడ్డులో పెట్టే టైము దగ్గరలోనే ఉంది. కళ్ళబేరానికి వచ్చిన సంగతి మరిచిపోయావా లాయరమ్మా? సింహం నిద్ర లేచాక ఊర కుక్కలకు భయపడాల్సిన అవసరం లేదు. అబ్బా, ఆ లెటర్ రాసింది నా చెల్లెలు కాదు, ఈయనే అని తెలిసిన మరుక్షణం మీ ఇద్దరు ఇక్కడ, ఆ రాముగాడు ఊరి కంబోనికి. జనవరి 26 ఎప్పుడు? ఎల్లుండి. ఎల్లుండికి నా చెల్లెలు నా ఇంట్లో ఉంటుంది. నువ్వు ఎక్కడ? వెళ్ళరా. విష్ యు బ్యాడ్ లక్. వస్తావని నాకు తెలుసు, ఇస్తానని కూడా తెలుసా? గుండె కోస్తా అని కూడా తెలుసు, మనసు దోస్తానని తెలీదా? సుఖాల లోతుల్లో ముంచేస్తా అని కూడా తెలుసు. జైలు దగ్గర కనపడ్డప్పుడే నా వెన్నులో చలి పుట్టింది. నాకు నరాలు కరకరలాడే. ఛీ, అన్ని అబద్ధాలు పిల్లడా. నిజాలమ్మా. ఇప్పుడు నా గుణం మంచిదైపోయిందా? ఆహా, నా గుణం మారిపోయింది. ఎందుకో? అందుకే అందుకే అన్నకి ఇంకా దర్వాజా తెరిచేందుకు పని చేస్తా. నీ చెల్లెల్ని నరసింహం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో తెచ్చాడు. అలాగా? అయితే నువ్వు వెంటనే సీతను కాపాడే ప్రయత్నం చెయ్యి. నేను జైలు దగ్గరికి వెళ్ళి ఉరిసి చాతాను. బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ గోవిందాయ నమో నమః. ఇంకా సేపట్లో నువ్వు కూడా నా చెల్లెల్లాగే విధవరాలివైపోతావమ్మా. పుత్రోద్భవస్య రామనామధేయస్య స్వర్గలోక ప్రవేశే సమయే తద్ధర్మపత్ని చ చీతమం నిర్మూలనం వామహస్తావరణం నిర్మూలనం కరిష్యే లలాటే రామ్మా. అన్నయ్య, అన్నయ్య,
బావ కోసం చేస్తున్నా. ఇది చూపించి పారి. రాము జైలు నుంచి పారిపోయాడు సార్. పండు చెల్లెల్ని తీసుకుని జైలు దగ్గరకు చేరితే ఉరి శిక్ష ఆగిపోతుంది. అందుకే జైలర్ని కొనివాడు పారిపోయేలా చేశాను. షూట్ హిమ్. ఎక్కడ కనపడి అక్కడ వాడిని కాల్చి పారేస్తాను. చేతులు ఆర్డర్స్ ఉన్నాయి కదా. ఇదిగో నా చెల్లెలు. రామ కుర్చీ క్షాపించండి. సారీ పాండు, నీ బావమర్ది ఇప్పుడే జైలు నుంచి పారిపోయాడు. షూట్ అట్ సైట్ ఆర్డర్స్ కూడా జారీ చేశావు. ప్లీజ్ గో అండ్ సేవ్ హిమ్.
వాడి మీద షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఎత్తివేసిన ఇన్ఫర్మేషన్ ఇంకా నాకు అందలేదు. అందుకని వాడిని చంపేయవచ్చు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన డిపార్ట్మెంట్ ఇలా తయారైంది. ముందు అతనికి సంఖ్యలు వేయండి. అన్నయ్య అయిపోయిందమ్మా, మన చరిత్ర ముగిసిపోయింది. నన్ను ఉరి తీస్తారు. ఇన్నాళ్ళు నీ సుఖం కోసమే నేను బతికానమ్మా. నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు కష్టపడటం నేను చూడలేదు. అందుకే నిన్ను చంపి నేను చచ్చిపోతాను. నువ్వు మనిషివి కావు, మురగానివి. నీకు చెల్లెల మీద ఉన్నది మానవ ప్రేమ కాదు, రాక్షస ప్రేమ. చెల్లెలివమ్మా అంటూ అనుక్షణం నువ్వు నా చెల్లెలకి నరకాన్ని చూపించావు. ఈ రోజు నుంచి నీ చెల్లెల్ని నా చెల్లెలుగా చూసుకుంటాను. కొత్త జీవితాన్ని ఇస్తాను. మళ్ళీ తన నుదుట కుంకుమ బొట్టు వచ్చేలా చేస్తాను. మనిషికి మృగానికి తేడా తెలుసుకున్నావా నరసింహం? నేను నీ చెల్లెల్ని తెల్ల చీరతో చూడాలనుకుంటే నువ్వు నా చెల్లెల్ని పుణ్యస్త్రీగా చూడాలనుకుంటున్నావా? అందుకే నువ్వు రియల్ హీరో అయ్యావు.